ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కాసేపు మీకు దేవుని మాటలు చెప్తాను. మీ అందరికీ బాగా సుపరిచయమైన ఒక మాట చూపిస్తాను. ఇక అంతా తెలుసు అనుకోకుండా అందులో నుంచి పరిశుద్ధాత్ముడు ఓ సరికొత్త కోణంలో వచ్చిన మీతోనూ, దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న వారితోనూ మాట్లాడునుగాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అసలు ఈ మాట తెలియని వారంటూ ఇంచుమించుగా ఎవరు ఉండరు బైబిల్ చదివేవాళ్ళు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, నీటి కాలువల ఓరను దాని వ్రేళ్ళు తన్నును, వెట్టగలిగిన అంటే శ్రమ కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటుంది, వర్షము లేని సంవత్సరం చింతలు నొందదు, కాపు మానదు. ఇక్కడ చెట్టును గురించి కాదు వ్రాయబడింది, వ్యక్తిని గురించి వ్రాయబడింది. శ్రమ కలిగిన భయపడని ఒక జీవితం, చింత నొందని జీవితం, ఎప్పుడు పచ్చగా ఉండే జీవితం, కాపు మానని ఫలభరితముగా ఉండే జీవితం. ఇక్కడ 4 విధములైన జీవితాలు, అనుభవాలు. వెట్ట కలిగిన అంటే ఎండ. ఎండ అనేది బైబిల్ పరంగా శ్రమ, బాధ. ఎన్ని శ్రమలు వచ్చినా భయపడని ఒక జీవితం. అంతేకాదు, ఎప్పుడు పచ్చగా ఉండే జీవితం. చింతలు అనుకుంటూ వెళ్తారు కదా కొంతమంది, ఆ చింతలు లేని జీవితం. ఒక సీజన్లో ఫలాలుండి, ఒక సీజన్లో ఫలములు లేని చెట్లు వలె కాదు, నిత్యము ఫలములు కలిగిన కాపు మానని ఒక ఫలభరితమైనటువంటి జీవితం. సీజనల్ మెసేజ్. ఎక్కడ చూసినా వర్షాలు. ఆ పాత రోజుల్లో నాకు ఒక బుద్ధి ఉండేది. మంచు పడేటప్పుడు మంచు ప్రసంగం చేసేవాడిని, వర్షం పడేటప్పుడు వర్షం ప్రసంగం చేసేవాడిని, ఎండప్పుడేమో ఎండ ప్రసంగం చేసేవాడిని, చలిప్పుడేమో చలి ప్రసంగం చేసేవాడిని. ఎందుకంటే ప్రజలందరూ ఆ కోవలో ఉండరు కాబట్టి అందరికీ కొంచెం బాగా రీచ్ అయిద్దని అలా చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా ఒక సీజన్ మెసేజ్ లాగా చెప్తాను. మెసేజ్ టైటిల్ ఏంటంటే జలములు.
చెప్పండి ఏంటి? జలములు. జలగ్ కాదు, జలములు అనండి అందరూ. జలములు అంటే వాటర్స్ అంటారు, వాటర్ అంటారు. వాటర్స్ ఎందుకు, వాటర్ అందాం. జలములు అంటే ఇంగ్లీష్లో వాటర్ అంటే నీళ్ళు అని అర్థం. జలములు అంటే పెద్ద మర్మేం కాదు, నీళ్ళు అని అర్థం. జలములు రకరకాలుగా బైబిల్లో పోల్చబడి ఉంటాయి. ఆయా చోట్ల మనుషులకు పోల్చబడింది. జలములు అనేవి మనుషులకు పోల్చబడి ఉంటాయి. ఇంక కొన్ని చోట్లేమో అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోల్చబడి ఉంటాయి. నేను కదా జీవజలపు ఓటను అని అంటారు ఆయన. కొన్ని చోట్ల జలములు మైనస్గా, వ్యతిరేకంగా కూడా పోల్చబడి, భక్తిహీనులు నీటి వరదల వలె, జలముల వలె ఉంటారు. దాని మైలను, జలములు ఎప్పుడు సముద్రంలో పొంగి 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 దాని మైలను మురికినంత ఒడ్డుకు తీసుకొని వచ్చినట్లుగా, పైకి తేలు వేసినట్లుగా భక్తిహీనులు అలా ఉంటారు అని కొన్ని చోట్ల మైనస్ కూడా పోల్చబడి ఉంటాయి. జలముల యొద్ద నాటబడిన చెట్టు అంటే కొన్ని ఆశీర్వాదపు ఆత్మీయతకు సంబంధించిన జలములు బైబిల్లో వ్రాయబడి, ఆ అనుభవాలలో మీ జీవితం స్థిరపడాలి. ఆ అనుభవాలలో మీరు కట్టబడాలి. ఇప్పుడు ఆదికాండంలో 49వ అధ్యాయం 25వ వచనంలో జలముల యొక్క దీవెనలు అని వ్రాయబడింది. ఎవరి మీదకి వచ్చాయి? యోసేపు తల మీదకి వచ్చాయి. ఏ దీవెనలు? జలముల దీవెనలు. జలముల దీవెనలు. సరిగ్గా వినండి, మీకు అర్థమవుతుంది. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో జలముల యొద్ద నాటబడినటువంటి ఒక చెట్టు, మరలా చెప్తున్నా, జలముల యొద్ద నాటబడినటువంటి ఒక చెట్టు ఏ విధముగా ఎండకు భయపడకుండా, చింత నొందకుండా, ఎప్పుడు పచ్చగా ఉంటూ, ఎప్పుడు ఫలములు కలిగిన అనుభవంలో ఫలభరితముగా ఉంటుందో, అలాంటి జీవితాన్ని ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నా దేవుడు మీకు కలగజేయునుగాక. ఇంకొంచెం సాగదీయొచ్చుగా. ఆమేన్. అది మీకు పోయే కాలం రాను అంటే అనకూడదు, ఆశీర్వాదపు మాటే కదా. జలముల యొక్క దీవెనలు. చెప్పండి, జలముల యొక్క దీవెనలు. ఏ దీవెనలు? జలముల యొక్క దీవెనలు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో, చింతలు ఉండకుండా ఎప్పుడు కాయలు కలిగి ఫలభరితంగా ఉంటుందో, ఎప్పుడు భయపడకుండా ఉంటుందో, అలాగున మీ జీవితాన్ని మీరు రాబోయే రోజులు చేయునుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జలముల యొద్ద నాటబడిన చెట్టుగా ఉందురు అని ప్రక్కనలో చెప్పండి అందరూ. ఇంకొకసారి మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇటు చూడండి కదా, నన్ను చూసినట్టు లేరు మీరు. సీరియస్గా చెప్పకూడదు, జలుబులు అనకూడదు, సంతోషంగా చెప్పాలి. పెదవులతో ఆ ప్రహర్షం అగపడాలి.
చెప్పండి ఇప్పుడు. ఆహా, ఏమి స్మైలో మీ స్మైలు. మీ నోటి నిండా నవ్వు ఉండునుగాక. కొన్నిసార్లు ఇదే ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు జాగ్రత్తగా వినాలి. 15వ అధ్యాయం 18వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. చాలా కొద్దిగానే చెప్తాను మీకు దేవుని మాటలు. 18, నా బాధ ఎలా ఎడతెగనిదాయను, నా గాయము ఎలా ఘోరమైనదాయను. అందరు చదవండి ఈ మాట, అందరు చదవండి. నా బాధ ఎలా ఎడతెగనిదాయను, నా గాయము ఎలా ఘోరమైనదాయను. అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుతువా, నిలువని జలములు అవుతువా. ఇప్పుడు చూడండి, ఏ జలములు ఇవి? నిలువని జలములు. నిలువని జలములు. ఎండమావులను చూసే దుప్పి అవి నీటి వాగులు అనుకొని ఆ ఎండమావులను చూసి, బాగా చదువుకునే వారు తెలుసు, వేసవి రోజుల్లో ఆ ఎండకి ఆ ఎండ పొడలో నీటి దారుల్లా కనపడుతుంటాయి. అడవిలో ఉన్నటువంటి ఒక దుప్పి అవి నీళ్లు అనుకొని ఆ ఎండమావులను చూసి ఇటు కనపడగానే ఇటు పరిగెడుతూ ఉంటుంది, తప్పించిపోతూ. ఇటు కనపడగానే ఇటు పరిగెడుతూ ఉంటుంది, ఇటు కనపడగానే ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఎటు పరిగెత్తినా దానికి ఆ జలములు కనపడట్లేదు, ఆ నీటి దార కనపడటం లేదు. కనపడతేమో ఇటు పరిగెత్తుతుంది ఆశతో, కానీ పరిగెత్తటం లేదు, దొరకలేదు. ఇటు పరిగెత్తుతుంది ఆ దుప్పి, ఇటు పరిగెత్తితే అక్కడ పరిగెత్తగానే మాయమైపోతుంది, ఇటు పరిగెత్తగానే ఇక్కడ మాయమైపోతున్నాయి, ఇటు పరిగెత్తగానే ఇటు మాయమైపోతున్నాయి. కీర్తనాకారుడు దాన్ని ఇంకొక విధంగా పోల్చాడు. దాన్ని మనం ప్రక్కన పెడదాం. ఈ వాక్య ప్రకారంగా కొంచెం మనం ఆలోచన చేస్తే కొన్ని ఆశీర్వాదాలు కనబడినట్లుగానే ఉంటున్నాయి, అవి మాయగా మారిపోతున్నాయి. మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎండమావుల్లాగా ఉండటం ఏమిటి? చాలామందికి దేవుడు ఎండమావుల్లాగా ఉన్నారు. అనేక సార్లు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చాను, ఇంకా నా మూయబడిన గర్భం తెరవబడలేదే అనేవాళ్ళు లేకపోలేదు. ఆశతో వచ్చాను, నిరాశగా వెళ్తున్నాను అని చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు. దేవుడు ఎండమావుల్లాగా ఆయన ఉండరు. మీకు ఇంకో మాట చెప్పనా? నిలువని జలములలాగా ఆయన ఉండరు. నిలవని జలములు. ఆశపడుతున్నారు ఆశీర్వాదం కావాలని, కానీ నిలవట్లేదు. సమాధానం కావాలని నిలవటం లేదు. ఒక శాంతికరంగా జీవించాలనుకుంటున్నారు, కానీ నిలవటం లేదు. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారు, కానీ ఆ ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు. నిలువని జలముల వలె కొన్ని ఆశీర్వాదాలు, ఆత్మీయతలు ఒకవేళ ఇప్పటి వరకు మారాయా? ఇదే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మీరు గమనించండి. ఆశపడి కొన్నిసార్లు కొంతమంది వెళ్తున్నారు, కానీ ఆ జలములు కాస్త ఇప్పుడు ఎలా మారినాయి తెలుసా? విష జలములుగా మారిపోయినాయి. విష జలములుగా. ఆలోచన చేయండి. ఇక్కడేమో నిలవని జలములు, ఇక్కడేమో విష జలములు. విష జలములు అవి జలములే, కానీ దాని వెనకేమున్నాయి? విషముంది. ఈ రోజున నా దేవుడు మీకు నిలవని ఆశీర్వాదాలు కాదు ఇచ్చేది, విష జలములలాగా
ఏమంటే చెడు చోటు చేసుకున్న ఆశీర్వాదాలు, ఆత్మీయతలు నా దేవుడు మీకు ఎవరు? నీళ్లు బాగానే ఉన్నాయి, ప్రవహిస్తున్నాయి, కానీ ఆ నీళ్ళల్లో ఏమండి చేదు ఉంది. అందుకే ఇశ్రాయేలు ఇది మారా అని పేరు పెట్టారు. నీళ్ళే అవి, కానీ చేదు ఉన్నాయి. ఎలీషా రోజుల్లో కూడా నీళ్ళ ఊట ఉంది, కానీ ఆ నీళ్ళ ఊట ఏమండి విషపు ఊట. అది ఆ నీళ్లు త్రాగితే దానిలో విషం ఉంది. కొన్ని అనుభవాల్లోనికి వెళ్తున్నారు, విషపు అనుభవాల్లోనికి, చేదు అనుభవాల్లోనికి వెళ్తున్నారు. మా జీవితంలో ఈ రోజున స్వస్థత లేదు, ఎటు వెళ్ళినా పరిస్థితులను చేదైన అనుభవాలే మాకు కలుగుతున్నాయి. అనుకునే పరిస్థితులు లేకపోలేదు. ఆ వాక్యంలోనే ఉంది, చేదు కూరలు తినే పరిస్థితి వచ్చిందట, విషజలము త్రాగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నిలవని జలములు కాదు, విషజలములు కాదు. యెషయా ప్రవచన గ్రంథం 57:20వ వచనం. ఈ జలాలు ఏ జలాలు? ఏమండి ఎప్పుడు బురదను మైలను పైకి వేసే జలాలు. ఇప్పటి వరకు నిలవని జలముల దగ్గరకు వెళ్ళారా? మీకు తెలుసా, దేవుడు ఒకసారి అంటారు, నీళ్లు నిలవని తొట్లను నా ప్రజలు తొలిపించుకొని 2 నేరాలు చేశారు అంటారు ఆయన. నిలవని జలాలు, విషపు జలాలు. ఇప్పుడు ఏ జలం ఇది? బురదను మైలను బయటికి వేస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి, వాళ్ళ నోళ్ళు చూడండి, వాళ్ళ నోట్లో నుంచి ఎప్పుడు బురద, ఈ మైల బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు కాసేపు అయితేనే కొంతమంది స్తంభాలు కనుక్కొని నిద్రపోతూ ఉంటారు, వాళ్ళ నోళ్ళలోనేమో బయటకు వచ్చింది అనుకోండి, అదొక టైప్ అనుకోండి. కొంతమంది నోళ్ళలో ఎప్పుడు చూడండి భక్తిహీనులు, ఆ భక్తిహీనుల నోళ్ళలో ఎప్పుడు బురద బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు చూడు ఏమండి మైల బయటకు వస్తుంది, మురికి బయటకు వస్తూ ఉంటుంది, మురికి. ట్రాక్ అర్థమైంది మీకు? సబ్జెక్ట్ ఏంటి? జలములు. ఏ జలాలు నేను చెప్పేది? నీళ్లు నిలవని జలాలు కాదు. నెక్స్ట్ వన్, విషపు జలాలు కాదు. బురదను మైలను పైకి వేసే జలాలు కాదు. మీరు భయపడకుండా, చింత నొందకుండా, ఎప్పుడు పచ్చగా ఉండి కాపు మానని అనుభవంలోనికి వెళ్ళేటట్లుగా కొన్ని ఆశీర్వాదపు జలములను నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆ జలముల యొద్ద మీరు నాటబడుదురుగాక, 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 నాటబడుదురుగాక. కొట్టాలి, 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 గట్టిగా కొట్టాలి. చాలేదు, ఇంకొంచెం గట్టిగా. సౌండ్ సరిపోలేదు, గట్టి కొట్టమంటున్నా. ఆమేన్. మీకు నచ్చిన పార్టీ గెలిచినప్పుడు కొడతారే, అలా కొట్టండి. ఊరుల్లో మీకు నచ్చిన పార్టీ గెలిచినప్పుడు కొడతారు, అలా కొట్టండి. వామ్మో, మీరు ఎంత దొంగలు అనుకోవాలా నేను? చూసారా, నచ్చిన పార్టీ గెలిచినప్పుడు కొట్టమంటే ఎలా కొట్టారు చూడండి. అంటే మాకంటే కూడా వాళ్ళు గొప్ప వాళ్ళనేగా మీ ఉద్దేశం? అంతేలే, అవునా? చెప్పండి, కొంచెం ఫేస్ రీడింగ్ మార్చి చెప్పండి, చూడలేకపోతున్నా. చెప్పండి. కాదు కదా, కొన్ని ఆశీర్వాదపు అనుభవాలను
నా దేవుడు మీకు కలగజేయునుగాక. ఆ జలముల యొద్ద మీరు నాటబడటం అంటే ఆ జలముల యొక్క ఆత్మీయతలు మీకు చెప్తా, ఆ స్వభావాలు ఏమిటో మీకు చెప్తాను. ఒక్కొక్క మాట ఒక 4 మాటలు చెప్తాను, వినండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. వచ్చిరాని ఇంగ్లీష్లో కూడా ఒక మాట చెప్తుంటాను, క్లూ ఇవ్వండి మీరు. ఏవైనా కొంచెం గ్రామరు మిస్టేక్ అయితే, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే 18:14 అందరూ చూడాలి. లెబానోను పొలములో వీళ్ళ చేత చదివేస్తాను, కొంచెం ఆగండి. క్లిక్ అవుతుంది బాగా వీళ్ళు చదువుతుంటే. మీరు చదువుతారు బాగా, కాకుంటే నా ప్రసంగాన్ని వెనక్కి లాగుతుంటారు మీరు. అందుకని లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానున, దూరము నుండి పారుచున్న, అలా అనకూడదు అమ్మా, దూరము నుండి పారుచున్న చల్లని జలములు. ఏ జలములు? కోల్డ్ వాటర్. చెప్పండి, చల్లని జలములు అండి. లావత్తు పలకాలి అక్కడ. చల్లని. అమ్మా ఎలా ఉంది? ఏసీ చల్లగా ఉంది అంటారా? చెప్పండి, చల్లగా ఉందంటారు. ఓల్ నైట్ కదా, అందుకని ఇలా మాట్లాడుతున్నా. ఇప్పటికీ ఒక ఆమె స్టార్ట్ చేసింది. మరి ఏం చేద్దాం? కోల్డ్ అలా ఉంది. కూల్ అమ్మా, కూల్. ఓకే, చెప్పండి, చల్లని జలములు. చల్లని జలముల యొద్ద మీరు నాటబడుదురుగాక. ఆమేన్. చల్లని జలముల యొద్ద మీ కుటుంబము నాటబడునుగాక. చల్లని జలముల యొద్ద మీరు స్థిరపరచబడుదురుగాక. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో చల్లని జలముల యొద్ద మీరు నాటబడిన చెట్టు వలె ఉండబోతున్నారు, వ్యక్తుల వలె ఉండబోతున్నారు. సేవకుని నోట వచ్చిన ప్రతి మాటను మీ జీవితంలో స్థిరపరచగల సర్వశక్తి కలిగిన దేవుడు యేసు. చల్లని జలములు. దీనికి మరొక అర్థం కూడా చెప్తాను. ఎక్కడో కాదు, మనకందరికి బాగా సుపరిచయమైనటువంటి దావీదు కీర్తన, అది 23వ కీర్తన. మీరు అసలు బైబిల్ కూడా తెరవరు, అవసరం లేదు దాన్ని. 2వ వచనంలో శాంతికరమైన జలముల యొద్ద, అది శాంతికరమైన జలములు. శాంతికరమైన జలములు. ఏ జలములు ఇవి? అది చల్లని జలములు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు శాంతికరమైన జలములు. ఇవి ఒక సమాధానాన్ని చూపిస్తున్నాయి. ఒక శాంతికరముగా మీరు బ్రతికే అనుభవం ఇది. చల్లని జలముల యొద్ద మీరు నాటబడటం అంటే ఒక శాంతికరమైనటువంటి జీవితం మీరు చేయాలి. ఒక ప్రశాంతకరమైన జీవితం మీరు అనుభవించాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మీ వ్యక్తిగత జీవితాలు, మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? దావీదు తన గొర్రెల్ని అలా మేపుకుంటూ వెళ్తున్నప్పుడు తన గొర్రెలలో నుండే తన అనుభవాన్ని మలుచుకున్నారు ఆయన.
ఆహారం పుష్టిగా ఉన్న చోట తిని, ఏమండి, గొర్రెలు చాలా పుష్టిగా ఉన్నాయి. అందుకే పచ్చికను వస్త్రము వలె నా గొర్రెలు కప్పుకొని ఉన్నాయి అంటారు ఆయన. అవి పచ్చికలో పండుకొని ఉంటే దావీదు కున్న బుద్ధి ఏమిటంటే, అలా గొర్రెలు మేపుకోవడానికి వెళ్తారు. ఆయన ఒక కొండ మీద ఉంటారు, బండ మీద ఉంటారు, ఒక చెట్టు ఎక్కుతారు, సితార పట్టుకుంటారు, ఆ సితార ప్లే చేసుకుంటూ కూర్చుంటారు. ఆయనకున్న బుద్ధి అది. గొర్రెలేమో శుభ్రంగా పచ్చిక బాగా ఉన్న చోట వదిలిపెడతారు, ఆ పచ్చిక బాగా ఉన్న చోట మేస్తూ ఉంటాయి. దావీదు రోజుల్లోనేమో అది పచ్చిక కలిగిన చోటు. సొలొమోను రోజుల్లోనికి వచ్చేసరికి దాన్ని కొంచెం ఆ చోటుని ఏమండి ఒక గార్డెన్గా చేశాడు, దాన్ని ఒక పొలముగా చేశారు. అందుకే తన అనుభవంలోనేమో షారోను పొలం అనే పదం ఉపయోగించారు. దానికి దీనికి అనుసంబంధంగా ఉంది. ఆయన సాయంకాలానికి తన గొర్రెలను చూస్తే గొర్రెలు కనపడటం లేదు. ఆ గొర్రెలన్నీ పచ్చికలో కప్పబడి ఉన్నాయి. తర్వాత చదువుకోనండి, 65వ కీర్తనలో ఉంటాయి నేను చెప్పే మాటలు. తర్వాత చదువుకోమన్నాను కదా. ఓ ప్రక్కనేమో ఆహారాన్ని సమృద్ధిగా తిని, మరొక ప్రక్కనేమో చక్కగా ఏమండి జలముల యొక్క ఆ నీళ్ళను త్రాగి తన గొర్రెలు ఎప్పుడు ప్రశాంతముగా ఉంటున్నాయి, పుష్టిగా ఉంటున్నాయి, ప్రశాంతంగా ఉంటున్నాయి, పుష్టిగా ఉంటున్నాయి, ప్రశాంతముగా ఉన్నప్పుడు ఆ గొర్రెలను చూసి తనలో ఇప్పుడు ఈ అనుభవాన్ని పోల్చుకుంటూ ఉన్నారు. ఏమనంటే, ప్రభువా నీవు కూడా నన్ను పచ్చిక కలిగిన చోటు, దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్న చోట నన్ను నా కుటుంబాన్ని స్థిరపరిచావయ్యా. అంతేకాదు ఇప్పుడు నా బ్రతుకుని ఎలా మార్చారంటే మీరు సమాధానకరముగా చేశారు, శాంతికరముగా మార్చారు. నా మనసుకు ఒక ప్రశాంతం ఉన్నది, నా హృదయములో ఒక ప్రశాంతం ఉన్నది, నా పాదములో ఒక సమాధానపు అడుగుల్లో నడిపించబడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను శాంతికరముగా బ్రతుకుతున్నాను. ఆమేన్ చెప్పండి ఇప్పుడు గట్టిగా. శాంతంగా బ్రతుకుతున్నాను. ఏది శాంతకరముగా బ్రతికే వాళ్ళంతా, సమాధానకరముగా బ్రతికే వాళ్ళందరూ ఒక్కసారి మీరు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తే నేను మీ ఫేస్ రీడింగ్ చెప్తా. మీరు అది చాలామంది ఎత్తలేకపోయారు. కారణం చల్లని జలముల యొద్ద ఇంకా మీరు నాటబడలేదు. చల్లని జలముల యొక్క అనుభవం మీకు రాలేదు. విశ్వసించండి, చల్లని జలముల వలె నా దేవుడు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఆశ్చర్య కార్యములు చేయబోతూ ఉన్నారు. సూచక క్రియలు, శక్తి కలిగిన కార్యములు చేయబోతూ ఉన్నారు. దీనికి అనుసంబంధంగా మాట చెప్పిన వ్యతిరేక పదం ఒకటి ఉంటుంది. పరమగీతం 4వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ షులమితి, సొలొమోన్ ఇద్దరు చెప్పుకున్న ఒక మంచి మాట ఏమిటి తెలుసా? కాదు కింద మాట, ఎండ చల్లారి. ఇప్పుడు చెప్పండి అందరూ, ఈ ఎండ అంటే ఏమని చెప్పాను నేను? శ్రమ, బాధ. అర్థమైందా? ఎండ చల్లారింది. హలో, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలోనికి వచ్చిన వారులారా, ఎండ అనే శ్రమ చల్లారిపోయింది. విశ్వసించండి, నా నోట ప్రభు ఉంచిన మాట మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. సేవకుడి నోట వచ్చే మాటను రూఢీపరిచే దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. మీ జీవితాలను చదువుతున్న వ్యక్తిని కనుక, మీ కుటుంబ వ్యవస్థ పరిస్థితి ఏమిటో మాకు తెలుసు కనుక
నా హృదయం అనే పలక మీద మీ చరిత్రలు, మీ కుటుంబ పరిస్థితులన్నింటినీ మా మీద పెడతాడు కనుక ప్రార్థనా పూర్వకంగా ఈ రాత్రికి నిలబడినప్పుడు ప్రభు ఇచ్చిన వర్తమానం, ఎండ చల్లారింది, ఎండ చల్లారింది. ఇక మీ జీవితంలో శ్రమ కనబడదు. మీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతున్నాయి. ఆకోరు లోయను గొర్రెల పరుండు విశ్రమ స్థలముగా మార్చే దేవుడు, నిరీక్షణ ద్వారముగా మార్చే దేవుడు, శక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి మీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించునుగాక. అందరూ చెప్పండి, పక్కన చెప్పండి, ఎండ చల్లారింది, ఎండ చల్లారింది. ఇక చూడాలన్నా మీకు శ్రమలు కనబడు, ఇబ్బందులు కనబడు, కష్టాలు కనబడు. మీ దుఃఖము నిట్టూర్పులు యేసు నామములో ఎగిరిపోవునుగాక, ఎగిరిపోవునుగాక. ఆజ్ఞాపిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడుదల. ఇక శాంతికరమైన జీవితాన్ని మీరు చేయబోతూ ఉన్నారు. చప్పట్లు కూడా సంతోషించండి, అనుభవించండి. యేసు నామములో చల్లని జలములు, చల్లని జలములు, చల్లని జలములు, శాంతికరమైన జలముల యొక్క అనుభవాలను నా దేవుడు మీకు ఇచ్చునగాక, 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 ఇచ్చునగాక. ఆమేన్. ఇంకొక 3 రెఫరెన్స్లు ఇస్తాను. ఆదికాండంలో మనకు తెలుసు 3:8 ఉంటుంది. ఏ పూట దేవుడు సంచరించుచు తన స్వరాన్ని వినిపింపజేశారు. వినండి, ఆ చల్లదనములో ఉన్న ఆ ఇంపు ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ చల్లదనములో, వేడితనములో కాదండోయ్, ఆ చల్లదనములో నా దేవుడు ఏమంటే సంచరించుచున్న అడుగుల సవ్వడి మీరు వినబోతూ ఉన్నారు, వినబోతున్నారు. ఆయన మెల్లని స్వరాన్ని వినబోతూ ఉన్నారు. ఆయన స్వరముతో మిమ్మల్ని దర్శిస్తారు. ఆ స్వరము చేత మీరు బలపరచబడతారు, ఆ స్వరము చేత మీరు ఆదరించబడతారు. ఆయన అడుగుల సవ్వడి మీకు ఇక్కడ వినబడబోతుంది. పీస్ఫుల్గా ఉండాల. ఒక ఆయన ఇంకొక ఆయన తీసుకొచ్చాడు. ఎప్పుడు 31వ తేదీ రాత్రి ఈ వాచ్ నైట్ సర్వీస్ అప్పుడు ఆ ప్రార్థనలు చేసినప్పుడు జనాభా ఎక్కువ ఉంటారు కదా. ఆయన కొత్త ఆయన 3 సార్లు వచ్చారు. మనోళ్ళు ఒక్క తోపుడికి అంత దూరం వెళ్తాడు స్తంభం దగ్గరికి. ఆయన ముందు చేయించుకున్నారు పాపం. ఈయన వెళ్ళు చేయించుకో అంటున్నారు. నేను ఇలా వస్తున్నాను పాపం, చేయి పెడదాం అనుకున్నాను. ఈ లోపల మనోళ్ళు ఎవరు వస్తున్నారు, నెట్టటం అంత దూరం వెళ్తున్నారు. అలా 3 సార్లు ఏనేమో వెళ్దాం అంటాడు ఆయనతో. నేను ఎన్ని గమనిస్తూనే ఉన్నా. ఆయన అంటారు ఇంకొకసారి ట్రై చేయటం. ఆయన అక్కడ నిలబడ్డారు. నేను చూస్తూనే ఉన్నా, ఒక చూపు వేశాను, ఓపికను పరీక్షిస్తున్నా. మరలా 4వసారి కూడా వస్తేను నెట్టారు. ఇక సరిగ్గా 2 గంటల సమయం. ఇక నాకు సాగిన వరకే లాగాలి కదా, మరలా ఎక్కువ సాగుతుందని చెప్పి లాగితే మరలా తెగితే ఇబ్బంది కదా. 5వసారి 6వసారి వచ్చారు. కావాలని నేను ఆయన దగ్గరకు తీసుకొని అలా నవ్వా, ఒక్క చూపేశా. నవ్వి, నిజంగా చెబుతారు, నవ్వి ఇలా దగ్గర తీసుకొని అందరికేమో చేతులు పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఆయన మీద ఒక భుజం మీద చెయ్యేసి, అర్థమైందా, దగ్గర తీసుకొని ఒక్కసారి ఊపి ప్రార్థన చేసి ఆయనకి మరలా వీపు మీద తట్టి అనుకుంటా. ఇక ఆయన గారు అక్కడ నిలబడడం మీరు నమ్మండి. ఆయన గారు తెచ్చిన ఆయన వెళ్దాం రా అంటే
అటు నుండి ఇటు, ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, ఇటు నుండి అటు. ప్రార్థనలు ముగించేంత వరకు నిలబడి నా మీద చూపేస్తూనే ఉండి ఆయన. అంతకుముందు ఒక్కసారి అన్న వ్యక్తి అంతటితో కాదు, మరలా బాప్తిస్మాలు ఇచ్చి గదిలోకి, రూములోకి వెళ్ళేంత వరకు నేను కావాలని అన్న. ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి, పచ్చబడే చెట్టు మీద ఒక పక్షి కూడా వాలదు. ఆ చెట్టు క్రింద ఏది నీడ ఉండదు. అందుకని మీరు ఎలా ఉండాలి? ఎప్పుడు అదేనా, చల్లదనంగా ఉండాలి. మీరు చెబుతారులేండి చల్లదనంగానే అనొద్దు. చల్లపూట ఓ ప్రక్కన కుటుంబం సంచరిస్తూ ఉంది, ఇంకో ప్రక్కన ఆ చల్లపూట దేవుడు సంచరిస్తున్నారు. సంచరించటమే కాదు, ఆయన సంచరిస్తున్న ఆ అడుగుల శబ్దాన్ని విన్నారు. అంతేకాదు, ఆ సంచరిస్తూ ఉన్నటువంటి ఆ దేవుని స్వరాన్ని విన్నారు చల్లపూట. సామెతల్లో ఒక 2 వాక్యాలు మీకు దీనిలో చూపిస్తాను. ఒకే అధ్యాయంలో ఉంటాయి. ఈ చల్లదనములో చూడండి, సామెతలు 25:13. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు అది కొద్దిగా లావత్తుని గట్టిగా పలకాలి మీరు. చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. చల్లదనములో ఈ రాత్రి మీ హృదయముల తెప్పరిల్లునుగాక, సేద తీర్చబడునుగాక. నేను గాక 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 అని ఊరికి అనకూడదు, మీరే ఆ మాటను స్పందించాలి. మంచు కాలపు కోతకాలపు మంచు చల్లదనము వంటి వారు అతడు ఏం చేస్తారట? తన యజమానుల హృదయములను తెప్పరిల్ల చేస్తారు. చల్లదనములో తెప్పరిల్లే అనుభవాలు ఉన్నాయి, సేద తీర్చబడే అనుభవాలు ఉన్నాయి. మీ ప్రాణాలు సేద తీర్చబడాలనే ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. మీ హృదయాలు తెప్పరిల్లాలి, బలపరచబడాలి, సేద తీర్చబడాలనే మీరు కూడా ప్రతికూల వాతావరణంలో కూడా ఈ రాత్రి ఈ చోటుకు వచ్చారు. వచ్చిన మీ అందరినీ నా ప్రభు చూస్తున్నారు. ఒక చల్లదనాన్ని మీకు కలగజేస్తున్నారు. ఒక శాంతికరమైన జీవితాన్ని మీకు ఇస్తున్నారు. ఆ శాంతికరమైన జీవితంలో మీరు దేవుని అడుగుల చవ్వడి వినబోతున్నారు, దేవుని స్వరాన్ని వినబోతున్నారు. అంతేకాదు, మీ ప్రాణములు తెప్పరిల్లబోతున్నాయి. తెప్పరిల్లాలి. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, అనండి గట్టిగా. ఈ బ్రతికెందుకు? అలా అనుకునే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా లేలి అని చెప్పండి. సంసోను కూడా అలాగే అనుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కూడా అలాగే అనుకున్నారు. సంసోను సంగతి మీకు తెలుసు కదా, 15వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోనండి. పచ్చిగాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపినటువంటి సంసోను ఒంటరిగా బండ సందుల్లోనికి వెళ్ళి దాక్కున్నాడు. బాగా దాహం వేస్తుంది, అలసట. 1000 మందిని చంపినారు. అలసట, సేద తీర్చబడలే తన ప్రాణం, ఉజ్జీవించబడలే తన ప్రాణం, తెప్పరిల్లలేదు సంసోను ప్రాణం. కుటుంబానికి దూరం అయ్యారు, బంధుమిత్రుల వర్గానికి దూరం అయ్యారు.
ఆయన ఇలాగే ప్రార్థనలో ఉన్నారు. మీరు ఎలా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చారో ఆయన కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపి ఇజ్రాయేలందరినీ రక్షించిన తర్వాత నీ సేవకుని ఇప్పుడు నేను చనిపోవలసిందేనా? నేను చనిపోవలసిందేనా? నా బ్రతుకు ఇంతటితో ముగింపా? ఎంతమంది లేరు ఈ రోజున? రోజులు లెక్క పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు ఉన్నారు, కాలగతులు ముగిసిపోతున్నాయేమో అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చనిపోవాల్సిందేనా? నేను చనిపోవాల్సిందేనా? అది ప్రార్థనలో ఈ పదాన్ని ఉపయోగించారు. దేవుడు చనిపోయేటట్లు చేసే దేవుడు కాదు. మీరు ఆయన పోలిక, ఆయన స్వారూప్యం. ఎవరు నశించిపోవటం ఇష్టపడని నా దేవుడు ఒక గోతిని చేల్చగా అందులో నుంచి చల్లని నీరు అలా రాగా ఆ నీళ్ళను త్రాగిన వెంటనే ఆయన ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. తెప్పరిల్లి బ్రతికెను. ఆయన ప్రాణము సేద తీర్చబడింది. దేవునికి మహిమ కలుగునగాక. చల్లదనములో చెప్పండి, ప్రాణాలు చావుకి వెళ్ళిపోతున్నాయా? ప్రాణాల మీద విసుగు పుడుతుందా? ప్రాణాలు సేదతీర్చబడటం లేదా? వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, ప్రతికూల పరిస్థితులను బట్టి ఎలా జీవిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కొరకే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. నా దేవుడు పిల్లల మీద విసుగుపడి ప్రాణం విసిగిపోయిందా? భర్త ద్వారా ప్రాణం విసిగిపోయి పరిస్థితుల ప్రతికూలతను బట్టి ప్రాణం విసిగిపోయిందా? మీ ప్రాణములు, మీ హృదయములు తెప్పరిల్లే రాత్రి, మీ ప్రాణములు సేద తీర్చబడే రాత్రి సంసోను ప్రాణము తెప్పరిల్లి బ్రతికినట్లుగా నా దేవుడు మీ హృదయములను తెప్పరిల్ల చేయునుగాక. ఈ రాత్రి సమీపాన ఉన్న మీ జీవితంలో కానీ, దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న వారి కుటుంబ వ్యవస్థల్లో కానీ అద్భుతము చేసే రాత్రి ఒక చల్లదనములో జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నారు దేవుడు. సామెతల గ్రంథం 25 ఇందాకేమో 13 చదివామా? ఇదన్నీ ఒక కోవకు సంబంధించినదే. దప్పిగొనిన వారికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చినటువంటి శుభ సమాచారం, మంచి సమాచారం. ఇక్కడ చల్లని నీరు దేని పోల్చాడు? ఇందాకేమో ప్రాణాలు తెప్పరిలే అనుభవాలు పోల్చాడు. ఇక్కడేమో మంచి సమాచారం. ఆమెను చెప్పండి గట్టిగా. మంచి సమాచారం. ఒక సేవకుడిగా చెప్తున్నా, ఏదో ఎమోషన్లు చెప్పే మాట కాదు. నాకేం ప్రమోషన్లు రావు, అర్థమైందా? మేమేదో ఎమోషన్లు చెప్పగానే మాకేమైనా ప్రమోషన్ వచ్చిద్దా? లేదుగా. ఒక సేవకునిగా చెప్తున్నా, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ముగించుకొని మీరు తిరిగి వెళ్తున్న వెంటనే దూరదేశం, మన దూరదేశం అంటే పరలోకమే. మన అందరికి దూరంగా ఉన్న దేశం ఒకే ఒక దేశం, అదేది? పరలోకం. పరలోకము నుంచి మీకు ఒక మంచి సమాచారం రాబోతుంది. జాబు కొరకు ప్రార్థన చేసుకుంటున్నారా? ఒక మంచి సమాచారం మీకు రాబోతుంది. పిల్లల్ని కాలేజీలో చేర్పించుకుందామని ప్రార్థనలో వచ్చారా? మీకు ఒక మంచి సమాచారం రాబోతుంది. స్వస్థలాల కొరకు వచ్చారా? ఇక్కడికి వస్తే కొనుక్కోవచ్చని ఒక మంచి సమాచారాన్ని మీరు వినబోతున్నారు. మంచి సమాచారాన్ని వినబోతున్నారు. అయ్యా ముక్కని బెంగళూరు పంపించామయ్యా, ముక్కని హైదరాబాద్ పంపించామయ్యా, ముక్కని చెన్నై పంపించామయ్యా, మొక్కనే. ఏంటమ్మా మొక్క? ఏ మొక్కమ్మా ఈ మొక్క? ఏ మొక్క? ఇప్పుడు చెప్పండి, ఏ మొక్క అది?
ఆమెకి ఏదో క్యాన్సర్ గడ్డ ఉందంట. డాక్టర్లేమో ముక్క కోసి టెస్ట్ కొరకు పంపించారంట. మీరే కంగారు పడబాకండి, రిపోర్ట్లో ఏమొస్తుందో అని కంగారు పడబాకండి. ఒక మంచి గుడ్ న్యూస్ని మీరు వినబోతున్నారు అని చెప్పాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. పలకాలు గట్టిగా. ఆమేన్. మీరు హల్లెలూయా చెప్తున్నప్పుడే పక్కన ఎవరికైనా కునుకు వచ్చినా కానీ ఉలిక్కిపల్లి లేవాలా, అలా ఉండాలి. మీరు ఒక మంచి గుడ్ న్యూస్ని వినబోతున్నారు. ప్రభు చెప్తున్న మాట, మోయబడిన గర్భములతో ఎంతమంది ఇక్కడ ఉన్నారో, ఇక్కడ ఎంతమంది ఉన్నారో చేతులు పైకెత్తండి. ఎక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక గుడ్ న్యూస్ని వినబోతున్నారు. మీరు మంచి సమాచారాన్ని వినబోతున్నారు. యేసు నామములో మీ మోయబడిన గర్భం తెరవబడును గాక. మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజుకు మీ పిల్లలను ఎత్తుకొని వచ్చి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీరు పేరు పెట్టించుకోవాలి యేసు నామములో. ఆమేన్. ఒక మంచి సమాచారం వినబోతున్నారు. అది చల్లదనం అంటే, వేడిదనం కాదు. చల్లదనం అంటే అది. యోబు దగ్గర కూడా సమాచారాలు వచ్చినాయి. వినండి, ప్రతిదానికి పేపర్ దెబ్బాకండి. మీరు ప్రతి దానికి తిప్పటమేనా? ఆ ఫ్లోలో ఏం చేస్తారో అర్థం కాదు. యోబు దగ్గర కూడా 4 సమాచారాలు వచ్చినాయి. ఏమని సమాచారాలు? యోబు గారు ఏంటయ్యా, ఇల్లు కూలిపోయిందిగా, పిల్లలు చనిపోయారుగా, పొలాలు ఆస్తులన్నీ పోయినాయిగా. ఇలాంటి సమాచారాలు కాదు, ఒక మంచి సమాచారం నా ప్రభు మీకు వినిపించబోతూ ఉన్నారు. అందుకని ఏ జలములు ఇవి? చల్లని జలములు. అందరు చెప్పండి, చల్లని జలములు. దానికి మరొక అర్థం ఏం చెప్పాను? శాంతికరమైన జలములు. ఒక శాంతికరముగా జీవించే, సమాధానకరముగా జీవించే జీవితం. అక్కడ నాటబడాలి. మీరు ఆ అనుభవంలో నాటబడాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం. దీనికి కూడా మీరు హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇందాక చెప్పినట్టుగానే చెప్పాలా, తేడా రావాలా అప్పుడు చెప్తా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. యావత్తు మావత్తు వద్దులే కానీ శుద్ధ జలం ఏంటి? క్లీన్ వాటర్. అక్కడ చూడండి, ఇంగ్లీష్లో కూడాది. ఏ వాటరు? మొదట ఏం చెప్పాను? కోల్డ్ వాటర్, కూల్ వాటర్. రెండవది క్లీన్ వాటర్. అందరు చెప్పండి, శుద్ధ. అందుకు ఇంగ్లీష్ బాగానే వస్తుంది. ఏమనుకున్నాను నేనే అనమాట డల్లు. ఓకే, మంచిది. ఇలాగే నవ్వుతూ ఉండాలి. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఆదివారం చెప్పినట్టుగా నేను డీప్గా చెప్పాను అనుకో, మీరు స్లీప్లోకి వెళ్తారు. అందుకని వ్యవసాయకుల్లాగా అదును చూసి పదును చూసి విత్తనం పడేయాలి. అది శుద్ధ జలం. ఎక్కడ నాటబడాలి? మీరు శుద్ధ జలము దగ్గర నాటబడాలి. ఇప్పుడు కూడా చెప్పాలిగా, ఇందాక చెప్పినట్టుగా. శాంతికరమైన జలములు అనినప్పుడు ఎంత హుషారుగా చెప్పారో ఇప్పుడు కూడా అంత హుషారుగా చెప్పాలి. శుద్ధ జలము దగ్గర మీరు నాటబడదురుగాక. శుద్ధ జలము దగ్గర మీరు నాటబడదురుగాక. శుద్ధ జలము దగ్గర మీరు నాటబడాలి. శుద్ధ జలముల యొక్క మీరు నాటబడాలి, నాటబడాలి, నాటబడాలి.
అలా శుద్ధ జలము ఏం చేస్తుంది? మీ అపవిత్రత యావత్తు పోవునట్లు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. ఇంకొంచెం పైకి వెళ్తే, మీ విగ్రహముల వలన కలిగిన మీ అపవిత్రతను నేను తీసివేస్తాను. భౌతికముగా లోకములో ఉన్న విగ్రహాలు, వాటిని గురించి కాదు బైబిల్ చెప్తుంది. మీ విగ్రహముల వలన కలిగిన అపవిత్రత అంటే లోకములో పెట్టుకునే విగ్రహాల గురించి కాదు. తెలియకుండా మనిషి జీవితంలో కొన్ని విగ్రహాలు బయలుదేరుతున్నాయి, కొన్ని విగ్రహాలు ప్రవేశిస్తున్నాయి. ఆ విగ్రహముల వలన, ఆ దేవతల వలన మనిషి అపవిత్రులైపోతూ ఉన్నారు. ఆ అపవిత్రత ద్వారా మనిషి జీవితంలో సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు, సమాధానకరమైన జీవితం లేని పరిస్థితులు. అందుకే శుద్ధ జలం కావాలి. ఒక శుద్ధ జలం యొక్క అనుభవం మీకు ఉండాలి. జకర్యా పుస్తకం 13వ అధ్యాయములో మొదటి వచనాన్ని కూడా ఒక్కసారి నోట్ చేయండి. జకర్యా పుస్తకం 13 మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. ఎందుకు? అపవిత్రత అంతా పోవునట్లు, పాపము పరిహరించబడినట్లు. నా ప్రియమైన సహోదరులారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అపవిత్రత మనిషి జీవితంలో ప్రవేశిస్తే, ఆ అపవిత్రత ఉన్న చోట అపవాది ఉండి వాళ్ళ జీవితాలను కలవరపరుస్తూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నన్ను చూడండి. శ్రేష్టమైనటువంటి గోధుమలను ఇత్తాడు ఒక రైతు. ఆ శ్రేష్టమైన గోధుమలలో నుంచి సరైన పంట వస్తుందని ఎదురు చూస్తున్నాడు. అక్కడికి మనుషులు కాచుకుంటూనే ఉన్నారు. మనుషులు ఎప్పుడైతే నిద్రించారో శత్రువు వచ్చి గురుగులు విత్తాడు. ఇప్పుడు పొలమంతా కూడా గోధుమలతో పాటు గురుగులు మొలిచాయి. పనివాళ్ళు యజమాని దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా, మనము విత్తినది శ్రేష్టమైన గోధుమలు కదా, మీ గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? మీరిప్పుడు సెలవిస్తే వెంటనే వాటిని పెరికి వేస్తాం. ఈ ఎలక్కడి నుంచి వచ్చాయి. విత్తినటువంటి వ్యక్తికి, యజమానునికే తెలుసు. ఇక్కడ కాచుకునే వారికి తెలియదు, గోధుమలకు తెలియదు. బైబిల్ చెప్తుంది, కాచుకునే వాళ్ళు సేవకులు, గోధుమలేమో విశ్వాసులకు సూచనగా ఉంటుంది, నీతిమంతులకి, రాజ్య సంబంధులకి. గోధుమలు ఎత్తిందేమో దేవుడు, గురుగులు విత్తిందేమో సాతాను. కొన్నిసార్లు చూడండి, పిల్లలు 4 రోజులు బాగుంటారు, ఆ 4 రోజుల తర్వాత స్వభావాల్లో మార్పు వచ్చినప్పుడు మీరు ఇలాగే చెప్తూ ఉంటారు. 10th క్లాస్ వరకు బాగున్నారు పిల్లలు, ఇంటర్ వరకు బాగానే ఉన్నారు, ఏటో అర్థం కావట్లేదు, ఈ 4 రోజుల నుండే స్వభావాల్లో మార్పులు వస్తున్నాయి అంటూ ఉంటారు. కారణం ఏమిటి? సాతాను తెలియకుండానే కొన్ని పర్యాయాలు గురుగులు విత్తుతాడు, అంటే స్వభావాలు మారుస్తాడు. ఒక చిన్న విషయం చెప్తా. లాబాను యాకోబును వెంబడించటానికి కారణం ఏమిటి? ఒక్క చిన్న విషయం చెప్తున్నా. లాబానే అంటారు, నీ తండ్రి ఇంటి మీద నీకు వాంఛ ఉన్నప్పుడు వెళ్ళు,
మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, హెబ్రోనుకి వెళ్ళు, ప్రశాంతంగా హెబ్రోను సహవాసములో ముడిపడుండు. హెబ్రోనుకి వెళ్ళబోతున్నావు. అయితే నేను ఎందుకు వెంబడిస్తున్నా నిన్ను? నాకు సంబంధించినటువంటి ఒక దేవత, ఒక విగ్రహం ఉంది, మీరు దొంగిలించారు అంటే అర్థమైంది మీకు? ఒక చెడు స్వభావం వ్యక్తిలో ఉన్నప్పుడే సాతాను వస్తాడు. ఆశీర్వాదాలలో ఒక అనుభవం ఏమిటంటే, మీ అపవిత్రత యావత్తు పోగొట్టుకొని మీరు పరిశుద్ధముగా జీవించటమే ఆశీర్వాదాలలో ఒక స్వభావం. ప్రపంచములో ఒక గొప్ప కార్యం ఏమిటి తెలుసా? యాకోబును గురించి వ్రాయబడిన మాట. యాకోబు జీవితంలో దేవుడు ఈ కార్యము చేసి ముగించారు. ఏమిటి ఆ కార్యం చేసి ముగించింది? ఆలోచన చేయండి. కొండలారా చప్పట్లు కొట్టండి, రాళ్ళలారా గంతులు వేయండి, ఆ నదులారా చప్పట్లు కొట్టండి, ఓ ఎన్ని చెప్పారు యాకోబుని గురించి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే దేవుడి కార్యము చేసి ముగించారు. ఏ కార్యం చేసి ముగించారు? మంచు తొలగిపోవున్నట్లుగా యాకోబు పాపములన్నిటిని నేను తొలగించాను. యాకోబు యొక్క అపవిత్రత అంతటిని నేను తీసివేశాను. కనుక ఆయన విమోచించని కార్యం చేశారు కనుక సంతోషించి ఆనందించని వాక్యం చెప్తుంది. ఒక ప్రక్కన సమాధానముగా శాంతికరంగా జీవించడమే కాదు, మరొక ప్రక్కన ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఈ చోటికి మీరు ఏ అపవిత్రతతో వచ్చినా, అబద్ధాలు మాట్లాడుతూ ఇక్కడ ఒకవేళ ఉన్నా, స్మోకింగ్ చేసే వాళ్ళైనా, ఏమంటే డ్రింక్ చేసే త్రాగుబోతులైనా, వ్యభిచారులైనా, నరహంతకులైనా, ప్రేమ అనే ఊబిలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నా, వడ్డీ వ్యాపారాలు చేసి ఫైనాన్స్ బిజినెస్లు పెట్టి నష్టపోయి చివరికి చేసిన పాపాలను బట్టి నరక బాధలు అనుభవిస్తూ ఇది నా కర్మ, ఏమిటి ఇలా మారిపోతుంది నా బ్రతుకు అనుకుంటున్నారేమో. మీ అపవిత్రత యావత్తు తొలగిపోయి ఈ రాత్రి మీరు పరిశుద్ధ పరచబడినట్లుగా ప్రతి వారి అరికాలు మొదలుకొని తల వరకు ఉన్న అపవిత్రత అంతా తీసివేయబడినట్లుగా ఈ రాత్రి శుద్ధ జలమ యొక్క అనుభవాన్ని నా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చునగాక. యేసుక్రీస్తు రక్తం ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింపబడాలి. రాత్రి మిమ్మల్ని కలవరపరిచే పాపం తొలగిపోవాలి. మిమ్మల్ని ఆందోళన కలగజేస్తున్న పాపం తొలగిపోవాలి. రాత్రి పాప పునాదులు కదిలించబడాలి. పాప వేరు నరికి వేయబడాలి. రాత్రి చప్పట్లు కూడా అద్భుతం చేసే రాత్రిని అనుభవించండి. రాత్రి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 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 మీ బాహ్య పాపాలు, మీ అంతరంగ పాపాలన్నీ పోవున్నట్లుగా అదిగో శుద్ధ జలం యొక్క అనుభవాన్ని నా దేవుడు దయచేస్తున్నారు. పరిశుద్ధపరుస్తున్నారు, పవిత్రపరుస్తున్నారు. ప్రతి ఒక్కరిని మధ్యరాత్రి తెల్లవారుజామున, అదిగో మధ్యరాత్రి ప్రారంభించబడి తెల్లవారుజామున యాకోబు బ్రతుకును మార్చిన యేసు, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చిన యేసు, తన మోసపు బ్రతుకునంతా తీసివేసిన యేసు మీకు ఒక శుద్ధ జలము అనుభవాన్ని కలగజేయబోతున్నారు. మీరు పరిశుద్ధపరచబడటమే శుద్ధ జలము యొక్క అనుభవం. మీరు పవిత్రముగా జీవించటమే శుద్ధ జలము యొక్క అనుభవము. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా పోవాలి, మురికి మొత్తం పోవాలి యేసునామం. ఆ కంపు పోవాలి యేసునామం. పోవాలి యేసు రక్తం. అదిగో ఒక శుద్ధ జలం అనుభవంగా మీరు మారిపోతున్నారు. శుద్ధ జలం అనుభవంగా మారిపోతున్నారు. మీరు ఇక్కడి నుంచి ఒక కొత్త జీవితాన్ని చేయబోతున్నారు.
మీ చూపులు మారుతున్నాయి, మీ బ్రతుకు మారుతుంది, మీ మనసు మారుతుంది, మీ హృదయం మారిపోతుంది, మీ కుటుంబ వ్యవస్థే మారిపోతుంది. దేవుడు మీకు శుద్ధ జలం యొక్క అనుభవాన్ని కలగజేయునుగాక. శుద్ధ జలం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధపరచబడటమే, పవిత్రంగా జీవించటమే శుద్ధ జలం. ఇంకోసారి, చల్లని జలములు అంటే ఏం చెప్పాను? శాంతికరంగా సమాధానకరంగా బ్రతకటమే. రెండవది శుద్ధ జలం అంటే పవిత్రంగా బ్రతకటమే, పరిశుద్ధంగా జీవించటమే. పరిశుద్ధతలో ఉన్న ఆనందం, పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ సంతోషం, పరిశుద్ధతలో ఉన్నటువంటి ఏమండి ఆ నిజాయితీ కలగ జీవించటం, అది ఎంత తృప్తిగా ఉంటుంది అనుకున్నారు? మోసాలతో బ్రతికే బ్రతుకు ఏ రోజుకైనా కలవరపరచడమే. అందుకే మీకు శుద్ధ జలం కావాలి. ఆ శుద్ధ జలము దగ్గర మీరు నాటబడాలి. నాటబడబోతున్నారు మీరు. శుద్ధ జలముల యొద్ద నాటబడబోతున్నారు మీరు అంతా. ఆమేన్ చెప్పండి. ఇంకోసారి చేతుల్లో ఊపుతూ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా 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 హల్లెలూయా. అర్థమైందా? కొన్నిసార్లు చూడండి, సౌలుతో సమూయేలు చెప్పాడు, నేనేమి తప్పు చేశాను, అక్కడికి యుద్ధానికి వెళ్ళాను, కొన్ని తీసుకొచ్చి కొవ్వబెట్టినటువంటి పశువులను తీసుకొచ్చాను, దేవునికి బలి అర్పించాలని. అదే కదా నేను చేసిందంటే, అప్పుడు సమూయేలు సౌలుతో అంటాడు, తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుట అను పాపముతో సమానం, మూర్ఖతను అగపరుచుటయు మాయా విగ్రహములను పూజించుటతో సమానం. మనం ఆదికాండంలో చూస్తేనేమో ఆ దొంగ మనిషి పెట్టుకుంది విగ్రహాన్ని, ఎవరు? రాహేలక్క. ఇక్కడ చూస్తేనేమో సౌలు పెట్టుకున్నాడు. స్వభావాలు పాత నిబంధనలు ఇంకా చూస్తేనేమో అర్థమైందా? అందరి దగ్గర ఏమండి ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తీసి యాకోబు ఏం చేశాడు? మస్తకి క్రింద వృక్షం కింద పాతి పెట్టాడు. మీ విగ్రహాలు దేవతలన్నీ తీసేయండి, స్వభావాలు మార్చుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుద్ధి 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 శుద్ధి. చేపలను మీరు పైనే తవ్వుతారా, లోపల కూడా కోసి ఏమైనా క్లీన్ చేస్తారా? కొంచెం చేపల కూర ఉండేవాళ్ళు చెప్పండి. ఒక ఆమె ఏం చేస్తే తెలుసా? పైన లోపల అసలు కడగకుండానే భర్త కొని పెట్టిందంట. ఏటిది? చేపల కూర. తినేటప్పుడు మరలా భార్యలు పక్కనే ఉండి కౌంటర్లు వేస్తూ ఉంటారు, ఆయన స్పందన చూస్తుంటారు. ఏసన్న గారు అందుకే కావాలని చెప్తారంట. నలుగురు ఎవరైనా కూరలు వండి అన్న తినేటప్పుడు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని గమనించాలని. బాగున్న దాన్నేమో బాగలేదని చెప్తారంట, బాగలేని దాన్నేమో బాగుందని చెప్తారంట. ఒక ఆమెకు చెప్పారంట, ఈ ఒక్కటేంటన్నా ఒకలాగుంది, ఈ మూడు బాగున్నాయి, ఈ మూడు బాగున్నాయి అనగానే ఆమె అనదంట, అన్నయ్య ఈ మూడు నేనే వండింది, ఇదొక్కటేనన్నయ్య తెల్లొచ్చేసరికే మా ఆడపెట్టి వండింది. అసలు సంగతి ఏంటంటే ఈ మూడే చండాలంగా ఉన్నాయంట. ప్రక్కన కూర్చొని మరలా స్పందన ఎలా ఉందా అని చూస్తుంటారు, తింటా ఉన్నారు. బాగుందా? బాగానే ఉందలే, కానీ అంటే ఏం చేద్దాం, వాళ్ళు డామినేట్ ఎక్కువైపోతుంది. టీవీ 9 వాళ్ళు నిన్న ఒక న్యూస్ చెప్పారు, నాకు తెలియదు కానీ ఈ తక్కువ వింటుంటాను. ఈ మధ్య అట ఎక్కువగా భార్యలే భర్తలను చంపుతున్నారంట. నిజమో కాదో నాకు తెలియదు. టీవీ 9 వాళ్ళు నిన్న ఏదో చెప్తుంటే విన్నా. నిజమేనా ఏమ్మా? మీరు ఒప్పుకుంటున్నారా? నిజమేనండి. ఏంటి చేపల కూర బాగలేదు అన్నారనే? సరే వినండి, బాగానే ఉందలే
కానీ గానా మరి గోని అంటే అదేదో ఒక లాంటి వాసన వస్తుంది, కంపు వాసన వస్తుందంటే ఆమె సింపుల్గా చెప్పారట. అదే చేపలు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటాయి కదా అని నీళ్ళతో కడక్కొని వండానులే. సబ్బుల కంపెనీలోనే పనిచేస్తున్నానని అతడు సబ్బుతో స్నానం చేయకపోతే కంపు కొట్టదా? చేపలు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉన్నాయి కదా అని చెప్పి నీళ్ళతో కడక్కపోతే కంపు రాదా? మేము క్రైస్తవ బిడ్డలమే పుట్టిన దగ్గర నుంచి అని చెప్పుకుంటూ ఉంటే కంపు కొట్టదా? అందుకే శుద్ధ జలము కావాలి. అర్థమైందా? శుద్ధి చేసుకోవాలి, మారు మనసు పొందాలి. చలి కొడతా బాప్తిస్మాలు పొందటం లేదో, అమ్మో నా వల్ల కాదేమో, ఈరోజు పొందండి. లేదా ఆగస్టు 15వ తేదీ బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. అర్థమైందా? వెంటనే నిలువెల్ల మీరు పవిత్రపరచబడుదురుగాక. మీకు ఒక సంగతి తెలుసా? యోహాను సువార్త 13లో ఉంటుంది, మీరు చూడండి, నేను చెప్తాను. యేసయ్య ఒకసారి పాదాలు మొత్తం కడుక్కుంటూ వెళ్తున్నారు. పాదాలు కడుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఈ పేతురు ఉంటాడే, మహాదుడుకు, ఆయన పనులేమో ముందెళ్తుంటాయి, జ్ఞానమేమో వెనకొస్తుంటుంది. ప్రతి దానికి దుడుగ్గా మాట్లాడతారు, కొంచెం నిదానించి ఆలోచించరు. అప్పటికప్పుడే ప్రభువా మీరేంటి నా పాదాలు కడగటం, ఇది ఆయన ఎగస్టాలు. ఎవరు అభ్యంతరం పని? నేను అభ్యంతరం పన్ను. ఇంకొక రోజు పన్ను కట్టరా మీ బోధకుడు, ఎందుకు కట్టరా, కడతావు మాకే తక్కువ, ఇది అర్థం చేసుకోడు. ముందు వదులుతాడు ఒక మాట, కానీ కొంచెం ఆయన గద్దిస్తేనేమో మరలా నాకెందుకు లేని చెప్పి, అర్థమైందా? ఈ టైపు. అందుకే ఏసన్న అంటారు, పెడితేనేమో పెళ్ళి కోరుకుంటాడంట, పెట్టకపోతే ఏమో దినం కోరతాడంట. యేసయ్య అన్నారు, నిన్ను నేను ఈ నీళ్లతో కడగకపోతే, ఈ నీళ్ళ అనుభవం నీకు లేకపోతే అసలు నీకు నాకు పాలు పంపులు లేవు కదా అన్నారు. మరలా ఇప్పుడు ఆ మాట అనగానే ఇప్పుడు మరలా చూడండి, యేసయ్యకి ఇంకొంచెం శ్రమ పెడుతున్నాడు. ఏమని? అయితే నన్ను అంతా కడుగను. ఇది ఏంటి అసలు? దేని కానీ ఆయన దగ్గర ఉంటే బాగుండేది. యేసయ్యకి మరలా శ్రమ పెడతారు, మొత్తం కడుగు నన్ను అని. యేసయ్య ఏమన్నా తెలుసా? మీరు స్నానం చేశారు, మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అర్థమైందా? పవిత్రులై ఉన్నారు అంటే శుద్ధ జలం అనుభవం మనల్ని ఏం తెలియజేస్తుందంటే, స్నానము చేసిన శరీరముల గల వారిమిగా మనల్ని మారుస్తుంది. ఒక భౌతికంగా స్నానము చేసిన శరీరాలు ఎంత శుద్ధముగా ఉంటాయో, ఇటు మీరు ఏమండి బాహ్య జీవితం కానీ అంతరంగ జీవితము కానీ స్నానము చేసిన శరీరముల గలవారై పరిశుద్ధముగా జీవించుదురుగాక. అరికాలు మొదలుకొని తల వరకు నిలువెల్ల ఉన్న అపవిత్రత అంత నా దేవుడు తొలగించునుగాక. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ముగించుకొని మీరు వెళ్ళేటప్పుడే మీలో ఒక గొప్ప మార్పు కలగబోతుంది. మీ గ్రామాలలో ఆ మార్పును అనేకులు చూడబోతూ ఉన్నారు. మీ పట్టణాలలో ఆ మార్పును చూడబోతున్నారు. మీ కుటుంబాలలో అనేకులు ఆ మార్పును చూడబోతున్నారు. మీరున్న సంఘాలలో ఆ మార్పును చూడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. నా జనులలో హతులైనటువంటి వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచుచు నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల
జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. కన్నీళ్ళు అను జలములు. చెప్పండి. టీర్ వాటర్, దానికి రెండు పదాలు ఉంటాయి మామూలుగా ఇంగ్లీష్లో. టీర్ వాటర్, కన్నీళ్ళు జలములు. కన్నీళ్ళు జలములు. బాగా ఆలోచించి. మొదటి ఏం చెప్పాను? చల్లని జలములు. రెండవది శుద్ధ జలములు. మూడవది కన్నీళ్ళు అను జలములు. కొంచెం ఆలోచన చేయండి. ఇందాక మిమ్మల్ని నడిపించేటప్పుడు కూడా అబ్రహాం పాస్టర్ గారు ఒక పదం ఆడారు. మీ కన్నీళ్లను దేవుడు తన సముఖములో ఒక బుడ్డిలో దాచిపెట్టారు, దాచి ఉంచారు అనే ఒక పదాన్ని వారు వాడారు. ఒక మనిషికి చింతలేని జీవితం, పచ్చగా ఉండే జీవితం, కాపు మానని జీవితం, వెట్ట కలిగిన భయపడని ఒక జీవితం ఉండాలి అంటే ఒక క్రైస్తవునికి, ఒక సేవకునికైనా, ఒక క్రైస్తవురాలకైనా, క్రైస్తవులకైనా ఏమండి కన్నీరు కార్చే అనుభవం ఉండాలి. దేవుని సముఖములో కన్నీరు కార్చే అనుభవం ఉండాలి. మరొకసారి చెప్తున్నా, కన్నీరు కార్చే అనుభవం ఉండాలి. ఇర్మియా సమర్పించుకొని సేవ చేసేవారు. ఇర్మియా కన్నీరు తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి కాదు. ఇర్మియా కన్నీరు తన కుటుంబ వ్యవస్థను గురించి కాదు, లేకపోతే తన బంధువర్గాల గురించి కాదు. ఇర్మియా కన్నీరు తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు తనని ఎరిగారు. తల్లి గర్భములో పైనది మొదలుకొని దేవుడు ఇర్మియాని ప్రతిష్ఠిస్తూ వచ్చారు. నేను బాలుని అనవద్దు, నీ నోట నా మాటలు ఉంచాను అని నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఇర్మియాకు శత్రువులు ఎదురయ్యారు. భయంకరమైనటువంటి నీరు లేని గోతిలో వేయబడిన రోజులున్నాయి, కొట్టబడిన రోజులున్నాయి, అవమానపరచబడిన రోజులున్నాయి. కొన్నిసార్లు ప్రభువా నీ పేరు ఎత్తుతుంటే ఇదిగో నాకు ఇలాంటి నిందలు అవమానాలు వస్తున్నాయి అయ్యా, నీ పేరు నేను ఎత్తను, నిన్ను గురించి నేను మాట్లాడను అని అనుకుంటే, కాసేపు అలా అనుకొని ఆ ప్రక్కనుంటే ఆయన మాట ఇర్మియా గుండెలో అగ్ని జ్వాల వలె మండుతుంది. చెప్పక నేను మానలేనయ్యా, నిన్ను అనుసరించక నేను మానలేను, చెప్పక నేను మానలేను, అనుసరించక నేను మానలేనయ్యా. ఇర్మియా మరి ఎందుకు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు? తనకేదో నిందలు వచ్చాయని కాదు, తన మీదకి ఏదో అవమానాలు వచ్చాయని కాదు. వచ్చే అవమానాల గురించి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఆ అవమానానికి రెట్టింపు ఘనత ఉంది కాబట్టి, ఆ నిందలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నిందకు తగిన ప్రతిఫలం ఉంది కాబట్టి. మరి ఇర్మియా కన్నీరు ఎందుకు ఇప్పుడు? తన జనులలో హతులైతున్నటువంటి ప్రజలను గూర్చిన కన్నీరు. ఆయన కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీరు ఏమండి ఒక్కసారి చూడండి, జలమయముగా మారిపోయింది. జలమయముగా ఆయన తల మొత్తం కూడా ఏమండి ఆ కన్నీళ్లతో తడపబడింది.
ఆయన పడక తడపబడింది, ఆయన తల మొత్తం జలమయముగా మారిపోయింది, జలమయముగా మారిపోయింది. ఆరోగ్యం బాగలేదని ఏడుస్తున్నారు, రకరక కన్నీర్లు ఉన్నాయి. వాళ్ళు బాగా బ్రతుకుతున్నారంటే వారవలేక ఏడ్చే ఏడ్పులున్నాయి. లేకపోతే మీకు సంబంధించినటువంటి అవసరాల కొరకు ఏడ్చే ఏడుపులు ఉన్నాయి. పౌలు గారు అదే అంటారు. 2 విధములైన కన్నీర్ల గురించి మాట్లాడారు పౌలు గారు. కొరింథీయులకు రాసే 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఉన్నది, లోక సంబంధమైనటువంటి దుఃఖము ఉన్నది. లోక సంబంధమైనటువంటి దుఃఖం అంటే ఏమిటి? ఏమి ధరించుకోవాలి, ఏం పూజించాలి, ఏమిటి జాబు కావాలి, స్థలం కావాలి, పొలం కావాలి, పిల్లల చదువులు, డబ్బు కావాలి, అప్పులు తీరిపోవాలి, బ్రతికేమిటి? ఇదే గొడవ, ఇదే గొడవ. రోజులు గడిచే కొలది మార్పులు రావద్దా? దైవ సన్నిధిలో మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ కన్నీరు కార్చే అనుభవం ఉన్నదా? యేసు రక్తం వ్యర్థమైపోతుందేమో. యేసు మన కొరకు సిలువ వేయబడ్డారు కదా, గాయపరచబడ్డారు, ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. మన కొరకు యేసయ్య శ్రమ పొందారని ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఎవరి కన్నుల్లో ప్రదర్శించబడుతూ ఉంటారో వారు దైవ సన్నిధిలో కన్నీరు కారుస్తారు. నా కుటుంబ సభ్యులు రక్షణ పొందాలి, నా బంధుమిత్రుల రక్త సంబంధులంతా రక్షణ పొందాలి. అయ్యో, నా కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ పొందలేదే, నా బంధువర్గం అంతా రక్షణ పొందలేదే. ఇంకా ఎప్పుడు ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆవిరెగిరిపోయినట్లుగా కాలం గతించిపోతుంది. ఎప్పుడు రక్షించబడతారు? మారన్న భర్త ఎప్పుడు రక్షించబడతారు? ఏ రోజైనా కన్నీరు కార్చారా? యవనస్తులైన నా పిల్లలు పాడైపోతున్నారని ఏ రోజైనా దైవ సన్నిధిలో కన్నీరు కార్చారా? ఆత్మానుసారముగా జీవించే జీవితం అలాగే కొనసాగాలి, శరీరానుసారంగా మేము మారకూడదని ఏ రోజైనా కన్నీరు కార్చారా? నా గ్రామం నశించిపోతుంది, నా పట్టణం నశించిపోతుంది అని ఏ రోజైనా కన్నీరు కార్చారా? మా దేశం అన్యాయం ఎక్కువై పెరిగిపోతుంది. మా దేశంలో మా దేశం ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది? మా దేశం ఎప్పుడు రక్షణ పొందుతుంది? మా దేశంలో ఎప్పుడు పాపం తొలగిపోతుంది? నన్ను బట్టి నా దేశం మారాలి. ఏ రోజైనా కన్నీరు కార్చిన అనుభవం ఉన్నదా? కన్నీళ్ళు అనే ఆ పదార్థం చాలా విలువైనది. 4 చుక్కలు దేవుని సన్నిధిలో మీరు రాల్చితే ఆ కన్నీటికి చాలా విలువలు ఉన్నాయి. ప్రక్క నుండి చెప్పాలా, ఏడు 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 అయ్యా ఏడు, ఎంతసేపు ఏడ్చమన్నా అంటారు తప్ప కళ్ళలో నీళ్ళే ఎయ్యి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు చెప్పేవారు ఆయన్ని, రే ఎంత చెప్పినా నీకు కన్నీరు రావేంటి, కఠినుడా అందరు కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకుంటా ఉంటే కళ్ళల్లో నీళ్ళు కఠినుడా అని 10 సార్లు అనేసరికి ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఇతను ఏం చేశారు తెలుసా? 2 ఉల్లిపాయలు జేబులో పెట్టుకొని వచ్చాడు. నిజం, ఆడి పక్కన నేను కూర్చున్నా. సార్లు జేబులో చేస్తాడు, కళ్ళల్లో పెట్టుకో అని జేబులో పెట్టుకుంటాడు. ఏం మాయలు. ఏది కన్నీరు? ఏది? 4 చుక్కల కన్నీరు రాల్చితే ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది.
మీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఫలభరితంగా మారుతుందో తెలుసా? కన్నీళ్ళనే జలములలో నాటబడాలి. కన్నీళ్ళనే జలములలో నాటబడాలి. హల్లెలూయా. మనం హాగర్ను చూస్తాం. నన్ను చూడండి, ముందు బైబిల్లో తెరవద్దు, మీరు చూడండి. హాగరు తన కుమారుడైన ఇస్మాయేలును గూర్చి కన్నీరు కార్చారు. ఆమెను అడిగామనుకోండి, మనం ఎవరైనా ఇలా, ఏమ్మా నీ పేరేంటి? హాగర్ అండి. ఏంటి నువ్వు కన్నీరు కార్చావంట? అవునండి. ఏ? ఆ ఇంట్లో మోసపోయానండి. ఆ తర్వాత నేను అరణ్యాల పాలయ్యానండి, అనాదిగా మారానండి. ఆ మోసపోయిన ఇంట్లో నెల తిత్తి ఒకటి చేతికి ఇచ్చారండి. ఆ నీళ్ళు అయిపోయినాయండి. బాబు ఏమో నీళ్ళు నీళ్ళని ఏడుస్తున్నాడండి. ఏం చేయాలో అర్థం కాకండి. ఆ బాబు ఏడుపును చూడలేక ఒక పొద కింద పడేశానండి. ఒక ప్రక్కన బాబు ఏడుపండి, తట్టుకోలేకపోయిందండి. పేగు బంధం కదండి. ఆయన చూసరికి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదండి. ఇదే చోట ఆ చూచుచున్న దేవుడని ఆయనకి పేరు పెట్టానండి. ఆ చూచుచున్న దేవుడు ఎక్కడ అని కన్నీరు కార్చి ప్రార్థన చేశానండి. కన్నీరు కార్చి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక ప్రక్కనేమో నా కుమారుడు కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుంటూ అతడు పెడుతున్నాడు మొర. ఒక ప్రక్కన నా కన్నీళ్లను, ఒక ప్రక్కన నా బిడ్డ పెట్టే మొరను దేవుడు ఆలకించారండి. ఆలకించిన దేవుడు ఏం చెప్పారు తెలుసా? దప్పిక తీర్చడమే కాదండి, నా సంతతికి ఒక వాగ్దానం ఇచ్చారండి. భూలోకములో నీ జనం ఎలా ఉంటారో తెలుసా? సముద్రపు ఇసుక రేణుల వలె వాళ్ళు విస్తరించబోతున్నారని చెప్పారండి. నా కన్నీళ్ళకి విలువలు ఉన్నాయి. చూశారండి? తన సంతతి ఆశీర్వించబడింది. ఆ పేరు మీద, హా పేరు మీద ఇంకొక ఆమెను పరిచయం చేసుకుందామా? హన్న. ఆమెను అడిగామనుకో, ఆమె కూడా అలాగే చెప్తారు. అసలు నాకు పిల్లలు పుట్టాలని పెద్దగా లేదు, ఉందే పక్కన వైరి. ఆ మనిషి సూటిపోటు మాటలు అనేసరికి నాకు రోషం వచ్చింది. ఆ మనిషి గర్భం తెరవబడినప్పుడు నాకు ఎందుకు గర్భం తెరవబడదు అని రోషం వచ్చింది. దేవుని సన్నిధికి వెళ్ళాను, ఆత్మను కుమ్మరించాను, కళ్ళల్లో కన్నీరు పెట్టి ఏడ్చాను. చూసారా? ఆ కన్నీళ్ళకు విలువలు లేవా? హన్న మోయబడిన గర్భం తెరవబడలేదా? చక్కని సంతానాన్ని ఇవ్వలేదా? నేటి వరకు మనం చెప్పుకునేటట్లుగా ఏమండి, దేశమంతా చెప్పుకునే ఒక మంచి ప్రతిష్ట కలిగిన ప్రవక్తగా తన కుమారుడు మారలేదా? ఇజ్కియా అని అడిగామనుకో, ఇజ్కియా కూడా అదే చెప్తారు. ఓ ప్రవక్త వచ్చి నాకు చెప్పారు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని. వాస్తవానికి ఆ మాట వినగానే అందరూ ఏమంటారు? బంధుమిత్రులందరినీ పిలిపించుకొని రోజులు లెక్క పెట్టుకుంటారు. కానీ నేను అలా చేయలేదు. నా ఇంటికి వెళ్ళి నా ఇల్లు చక్కబెట్టుకొని గోడ తట్టు నా ముఖమును త్రిప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. నేను ఏం అనలేదు. యథార్థ హృదయున్నై నీ అడుగు జాడల్లో ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. ఒకవేళ తెలియక గర్వించానేమో, పెద్ద మనసుతో క్షమించు. నా హృదయపు మనసుకు గర్వం బట్టి నా గర్వాన్ని కొంచెం అణిచివేసుకున్నాను. వెంటనే దేవుని దగ్గర నుండి జవాబు వచ్చింది. ఏమని? నీ ప్రార్థన నేను ఆలకించాను, నీవు కన్నీరు విరుచుట నేను చూచాను. నువ్వు చనిపోవు, నీకు మరలా ఆయుష్ను పొడిగిస్తున్నాను నేను. హల్లెలూయా. దేశమంతా చెడు పనులు చేస్తూ ఉంటే ఒక గ్రంథం దొరికింది. యోషయ రోజుల్లో, యోషయ
ఆ యోషయా రోజుల్లో గ్రంథం దొరికితే ఆ గ్రంథములో వ్రాయబడిన దాని గురించి చదివి వినిపించుకొని ఆ రాజు తన హృదయమును ఏమండి మెత్తని హృదయముగా మార్చుకొని తగ్గించుకొని దీనుడై దేవుని సన్నిధిలో కన్నీళ్ళు రాల్చెను. అందరు చెప్పండి, రాలాలి. రాలాలి. ఏమి రాలాలి? పక్కన వాళ్ళు చెప్పండి. పళ్ళు రాలుతాయి, పళ్ళు ఊడతాయి, ఈ కాదు. ఏమి రాలాలి? కన్నీళ్ళు రాలాలి. కన్నీళ్ళు రాల్చిన కారణాన్ని బట్టి ఆయన దినములలో రావలసిన కీడు రాకుండా ఆగిపోయింది. అతను చనిపోయారు, ప్రశాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత రోజుల్లో వచ్చింది కీడు. చూశారా? ఈ పట్టణం మీదికి వస్తున్నటువంటి కీడును నీవు చూడవని చెప్పాడు. ఈ కన్నీళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ కన్నీళ్ళకు విలువలు ఉన్నాయి. మీ కన్నీటి అనుభవం కావాలి. కన్నీళ్ళనే జలముల యొద్ద నాటబడాలి. భౌతికమైన జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు ఏ విధముగా శ్రమకు భయపడకుండా, చింత లేకుండా, పచ్చదనము కలిగి ఫలభరితముగా మార్చబడుతుందో, కన్నీళ్ళ మధ్యలో ఉన్నటువంటి విశ్వాసి జీవితం ఎప్పటికీ స్థిరపరచబడుతూనే ఉంటుంది. కన్నీటి ప్రార్థన కలిగినటువంటి ఒక సేవకుడు, కన్నీటి ప్రార్థన కలిగిన ఒక సేవకుడు జీవితానికి చలనం ఉండదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చాలామంది చాలా కోణములు అంటారు. చిన్న ఉదాహరణ చెబుతా ఒక మాట. నన్ను చాలామంది అంటారు, అబ్బా మీరు చాలా కఠినంగా చెప్తారండి. కఠినం అండి, కఠినుడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను కఠినుడా అని కూడా అన్నారు నన్ను. ఎందుకంటే కఠినం ఎక్కువ అండి మీకు. అబ్బా సమర్పణ అంటారు, పత్యం అంటారు. సేవకు వస్తే తల్లిదండ్రులు చనిపోతే కూడా వద్దు చూడటానికి అంటారు. నేను నేర్చుకున్న ఉపదేశాలు అవి, నేను మార్చలేను. యేసన్న గారి ద్వారా నేను నేర్చుకున్న ఉపదేశాలు అవి. దైవిక స్వస్థత అని అనుకో, నన్ను కఠిన అంటారు. నేను నేర్చుకున్న ఉపదేశం అది. దాన్ని ఎలా అమ్ముకునేది? యేసన్న గారు లేరని దాన్ని నేను మార్చగలనా? మార్చడానికి నేనెవరిని? నన్ను కఠినుడు అన్న వాళ్ళు ఉన్నారు. ఆ కోణంలో నన్ను చూశారు చాలామంది. చాలా ఆసక్తిగా చెప్తారండి అన్న వాళ్ళు ఉన్నారు. పౌరుషం అండి అన్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? బయటికి అందరికీ ఒక కోణంలో నేను అగపడినా నా సంగతి చెప్తున్నా, మనసిప్పి చెప్తున్నా. నేను బయట కనబడేటట్లుగా ఏ సంఘంలో కూడా నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కన్నీరు గరిచడానికి నాకు తెలియదు. ఏ వ్యక్తి దగ్గర కన్నీరు గరిచడానికి నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, అర్థమైందా? నా దేవునికి నాకు తెలిసిన ఒక అనుభవం ఏంటి తెలుసా? నా ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి ప్రభు దగ్గర గడపటం నాకు తెలుసు. ఆ కన్నీటి ప్రార్థనే నన్ను నిలబెడుతుంది. ఆ తిరుగులేని అఖండ విజయాలు సాధించేటట్లు చేస్తుంది. నన్ను నిలబెట్టేది కన్నీటి ప్రార్థన. నా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, మోకరించినప్పుడు నా ప్రభుతో గడిపే అనుభవం. అయ్యా నేను వచ్చిన ప్రారంభంలో తెలంగాణ నుండి వచ్చానయ్యా, నాకేం తెలీదు, సేవను పిలిచావు, వచ్చాను ప్రభువా. నా పరిస్థితి ఏమిటి? నాకెవరు సపోర్టు? నా పరిస్థితి ఏమిటి? సేవ పిలిచారు, సేవను వచ్చాను. మీరు ఇచ్చిన దర్శనం ప్రకారంగా చేసుకుంటున్నాను. అనవసరమైన నిందలు వచ్చిన రోజులు ఉన్నాయి, శ్రమలు వచ్చిన రోజులు ఉన్నాయి, తల దించుకునే పరిస్థితులు వచ్చిన రోజులు ఉన్నాయి. మంచి చేయబోతే, అర్థమైందా? దావీదు రోజుల్లో కొన్నిసార్లు మంచి చేయబోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, కొడుకునికి వచ్చావు,
పరామర్శించిరండు అని పంపించారు. మంచి చేయడానికి పంపిస్తే వాళ్ళు అపార్థం చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇలా సేవకులుగా అనేకమైన ఉంటాయి. ఒకటి మాత్రం చెప్తున్నా, నాకు ఒక కోణం ఉన్నది. నా ఆత్మీయ జీవితం చిగురించబడటానికి నాకు ఒక కోణం ఉన్నది. నన్ను నిలబెట్టడానికి ఒక కోణం ఉన్నది. కన్నీళ్ళు అనే జలముల యొద్దలో, కన్నీళ్ళు అనే జలముల యొద్ద నా జీవితం నాటబడింది. కన్నీళ్ళు అనే జలముల యొద్ద నా జీవితం నాటబడింది. కనుకనే చలనము లేకుండా నా జీవితాన్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎవరు సపోర్ట్లు రిపోర్ట్లు అవసరంలా. మీకు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసుకునే అనుభవం మీకుంటే, ఆ వ్యక్తి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. దేవుని సన్నిధిలో ఈ రాత్రి మీరు కన్నీరు కార్చే అనుభవం ఉండాలి. ఈ చోట నుండి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు 4 కన్నీటి బొట్లు, 4 కాదు, మీ తల కన్నీటి జలమయముగా మార్చబడాలి. రాత్రి జలమయముగా మార్చబడాలి. రాత్రి మీరు అలా చేసి చూడండి, అలా చేసి చూడండి. వెంటనే దేవుడు మీ సమీపంలోనికి వస్తారు. కన్నీరు కార్చే వ్యక్తి దగ్గరకు వచ్చే దేవుడు నా దేవుడు. మీ కన్నీరు దేవుని సింహాసనాన్ని తల్ల క్రిందులో చేస్తాయి. మీ కన్నీరు దేవుని సింహాసనములో నుంచి దేవుని లేపి మీ యొద్దకు తీసుకొని వస్తాయి. అంతటి అనుభవం ఉన్నది కన్నీళ్ళలో, కన్నీళ్ళలో, కన్నీళ్ళలో. అందుకే ఒక ప్రక్కన ఏమండి చల్లని జలములు అనుభవం ఉండాలి, మరొక ప్రక్కన శుద్ధ జలములు అనుభవం ఉండాలి, ఇంకో ప్రక్కన కన్నీరు జలములు ఉండాలి. కన్నీరు జలములు. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ రోజున ఏడ్పించి పంపించబోతున్నాడు. రాల్చాల కన్నీళ్ళు. మీరు కూర్చున్న చోట తడవాలి మందిరం. అర్థమైందా? ఇప్పుడు వరకు ఎందుకంట భర్త కొట్టారనే కాదంట ఏడ్చింది. వీటికేం తక్కువ లేదు, మీకు వీటికేం తక్కువ లేదు. వచ్చిన వారైనా లైవ్లో ఉన్న వాళ్ళైనా కన్నీరు జలముల అనుభవం ఉండాలి. చివరిగా ఇర్మియా గ్రంథంలోనే పదమూడు 17, 13 లివింగ్ వాటర్, జీవ జలములు. అందరు చెప్పండి, జీవ జలము, లివింగ్ వాటర్ అంటారు. ఇంకా స్ప్రింగ్ ఆఫ్ ద లివింగ్ వాటర్ అనే పదాలు కూడా ఉపయోగించబడతాయి ఇంగ్లీష్లో. జీవ జలములు. అందరు చెప్పండి, స్వరమెత్తి. స్వరమెత్తి. నేను ఎలా సిగ్నల్ ఇచ్చాను? చేతులు పైకెత్తి. మొదటి మాట చల్లని జలములు, రెండో మాట శుద్ధ జలములు, మూడో మాట కన్నీళ్ళ జలములు, నాలుగో మాట జీవ జలములు. హల్లెలూయా. జీవ జలముల అనుభవం మీకు ఉండాలి. జీవ జలముల అనుభవం మీకు ఉండాలి. ఇక జీవజలములు, జీవజలములు అనే పదాలు చాలా చోట్ల వ్రాయబడినాయి. ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడినాయి. అవన్నీ మీకు ఇప్పుడు రెఫరెన్స్లు నేను ఇవ్వాలి అనుకోవట్లేదు. జీవజలముల బొగ్గల దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాను అన్నారు. జీవజలముల యొక్క ఆ ఓటలను, బొగ్గలను నేను మీకు ఉచితముగా ఇస్తాను అన్నారు.
జీవజలపు ఓటైనటువంటి నేను అని దేవుడు కూడా కొన్నిసార్లు పోల్చుకొని మాట్లాడారు. అయితే ఈ జీవజలములు దేనికి పోల్చబడుతున్నాయి అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవానికి పోల్చబడుతున్నాయి. మనకు ఒకటి శాంతికరమైన జీవితం ఉండాలి, రెండవది శుద్ధ జీవితం ఉండాలి, మూడవది కన్నీళ్ళ జీవితం ఉండాలి, నాలుగవది పరిశుద్ధాత్మ అనుభవంలో జీవించే జీవితం ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు గమనించండి. పలుసార్లు మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం సమరయ స్త్రీ విషయంలో. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? ఆయన పైన ఏమన్నారు? అమ్మా, నేనిచ్చే ఆ జీవజలము నీవు త్రాగితే అది నీ కడుపులో నీటి బొగ్గగా మార్చబడుతుంది. ఆమెన్. ఏనండి, నీటి బొగ్గగా మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ ఆ జీవజలం మన కడుపులో ఎలా ఉండాలి? నీటి బొగ్గగా ఉండాలి. అందరూ చెప్పాలి, ఎలా ఉండాలి? ఇప్పుడు మేము నీళ్ళు కావాలంటే ఏం చేయాలి? కడుపుకు బెజ్జం వేయాలి, అంతేగా? నీళ్ళు ఎక్కడున్నాయా, నీళ్ళు ఎక్కడున్నాయా, జల ఎక్కడుందా అని చూస్తారు చూడండి. పొలాల్లో నీరు ఎక్కడుందా అని ఇలా అనుకుంటూ వెళ్ళి బోర్లు వేస్తారు. జల దొరికింది అంటారు. ఒక క్రైస్తవుని యొక్క కడుపు ఏమండి? జీవజలపు బొగ్గగా ఉండాలి. అందుకే అక్కడ అంటారు, నేనిచ్చే నీళ్లు నీ కడుపులో నీటి బొగ్గగా ఉంటుంది, మరి అన్నడు మీరు దప్పిక కొనరు. కొంచెం ఆత్మీయంగా గమనించాలి. మనలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ దప్పిక ఏమిటంటే పరిశుద్ధాత్మ దప్పిక. పరిశుద్ధాత్మ దప్పిక. ఉండండి, ఒక చిన్న మాట చెప్తా. మనుషాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. మనుషాత్మ పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ మనుషాత్మ కాదు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మన ఆత్మలో దిగుతారు, ఆత్మలోనికి వస్తారు. ఇంకా కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఆత్మదీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆత్మదీపం ఎప్పుడు వెలుగుతూ ఉన్నప్పుడే గ్రహింపు శక్తి మీకు కలుగుతుంది, వివేచన శక్తి కలుగుతుంది, పరీక్షించే శక్తి మీకు కలుగుతుంది. పశువులకి లేక ఈ భూమి మీద ఉన్న ప్రాణముతో ఉన్న దేనికి ఆత్మ లేదు, మనిషికి మాత్రమే మనిషాత్మ ఉన్నది. బైబిల్ పరంగా చెప్తున్నా, ఆత్మ దేనికి లేదు, ప్రాణము శరీరం మాత్రమే ఉంది. మనిషికి మాత్రమే దేవుడు ఆత్మనిచ్చారు. పరిశుద్ధాత్మ కాదు, మనుషాత్మ అనాలి. ఏ ఆత్మ? మనుషాత్మ. ఈ మనుషాత్మ ఏం చేస్తుంది? మన అంతరంగములన్నిటినీ శోధిస్తుంది, మనకు గ్రహింపు శక్తిని కలుగజేస్తుంది. ఒక పశువు ఉంది, త్రాగే కుడితిలోనే నీళ్ళల్లోనో విషం కలుపుతూ నువ్వు చనిపోవాలని విషం కలుపుతున్నాను, త్రాగి చనిపో అన్నాం అనుకోండి, అది త్రాగకుండా ఆగుతుందా? దానికి గ్రహింపు లేదు, ఆత్మ లేదు. మీ ముందు అలాగే అంటే మీరు త్రాగరు, ఎందుకంటే ఆత్మ ఉంది. అయితే ఈ ఆత్మ దీపం ఆరిపోయింది అనుకోండి, ఇప్పుడు యోధా చెప్పినట్టుగా వివేక శూన్యములకు మృగాల వలె ప్రవర్తిస్తారు. అదేనా? వివేక శూన్యములకు మృగాల వలె ప్రవర్తిస్తారు. అందుకే కొన్నిసార్లు చూడండి, రే మనిషివేనా, నువ్వు మనిషివేనా అంటారు. అంటే అర్థమైంది, ఇప్పుడు లోపల ఆ ఆత్మదీపం ఆరిపోయింది. అందుకని
ఈ ఆత్మ దీపమునకు పరిశుద్ధాత్ముడు నూనెగా ఉంటాడు. నూనెగా ఉంటాడు. అర్థమైందా? ఈ పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒకరు. పరిశుద్ధాత్మ అంటే త్రిత్వములో ఒకరైన పరిశుద్ధాత్ముడు మనలోనికి రాగానే మన ఆత్మకు నూనెగా ఉండి మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు మన అంతరంగాలన్నీ వెలిగించబడతాయి. అప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏమండి ఆత్మ వెలిగించబడింది కనుక అదే ఆత్మ వలన తెలివియు ఆత్మ వలన వివేకమును. యెషయాలో ఉంది కదా 11:2-3 వచనాలలో, ఆత్మ వలన బలమును, ఆత్మ వలన తెలివియు, ఆత్మ వలన జ్ఞానమును. చూశారా? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివి ఆలోచనలకు ఆధారమగు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఆధారమగు ఆత్మ. ఇదో కోణం. అందుకని పరిశుద్ధాత్మ అను జీవజలముల అనుభవం మనకు కావాలి. అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ సంబంధులుగా మార్చబడాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మానుసారులుగా మార్చబడాలి. ఆత్మను పొందిన వారు ఆత్మ సంబంధులుగా మార్చబడతారు. ఆత్మను పొందిన వారు ఆత్మానుసారులుగా మార్చబడతారు. మొదట గలతీ సంఘస్థులు పరిశుద్ధాత్మను పొంది ఆత్మానుసారులుగా మార్చబడ్డారు. ఆత్మను పొంది ఆత్మానుసారులుగా మార్చబడిన వారు మరలా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించే శరీరానుసారముగా మేము పరిపూర్ణం అవుతాం అనుకుంటారు. అందుకే పౌలు గారు అంటారు, మొదట మీరు ఆత్మానుసారముగా ప్రారంభించిన మీ ఆత్మీయ జీవితం శరీరానుసారముగా ముగింపబడకూడదు. ఎప్పుడు మీలో పరిశుద్ధాత్మ జీవజల నదులు ఉండాలి. పరిశుద్ధాత్మ జలములు ఉండాలి. పరిశుద్ధాత్మ జలములు ఉండాలి. అందరూ చప్పట్లు కొట్టి సంతోషించండి. పరిశుద్ధాత్మ జలములు, పరిశుద్ధాత్మ జలములు, పరిశుద్ధాత్మ జలములు. మీ ఆత్మ వెలిగించబడినట్లుగా, మీ ఆత్మ మండించబడినట్లుగా, మీరు నిందారహితముగా మార్చబడినట్లుగా, మీరు ఆత్మానుసారముగా జీవించున్నట్లుగా. అంతేకాదు ఎల్లప్పుడూ మీ ఆత్మ దీపం వెలిగించబడటమే కాదు, ఎప్పుడు మీ ఆత్మ దాహము తీర్చబడుతూ ఉండాలి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ జలములు? ఏ జలములు? ఏ జలములు? పరిశుద్ధాత్మ జలములు. అందరు చెప్పండి, ఏ జలములు? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు చెప్పండి, చేతులు పైకెత్తి. పొందారా? పొందారా? పరిశుద్ధాత్మ జలములలో నాటబడ్డారా? ఇక మీకు తిరుగులేదు. విస్తారమైన జలముల దగ్గర నాటబడిన దేవదారు చెట్టు దాని కొన మేఘములను అంటే అనుభవంలోనికి వెళ్ళినట్లుగా నా దేవుడు మిమ్మల్ని అంతటి స్థితికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. హల్లెలూయా. యాకోబు నీ గుడారములు, యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎలా ఉన్నాయి తెలుసా? ఎలా ఉన్నాయి తెలుసా? నదీ తీర మందలి నాటబడిన చెట్ల వలె ఉన్నాయి. చెట్ల వలె ఉన్నాయి. దేవుడు ఆ విధముగా మిమ్మల్ని మార్చబోతున్నారు. ఇక్కడ నుండి మీరు ఈ 4 అనుభవాలలో వెళ్ళాలి. ఆత్మతో నింపబడాలి. రాలేదండి, వచ్చే వరకు చెప్పరే, వచ్చే వరకు ఓ పాస్టర్ గారు ఆత్మ లేకపోతే ఆయన ఆరు కాదని చెప్పారట. మీరు ఎంత బ్రతికినా ఆత్మ పొందకపోతే ఆయన వారు కాదన్నారంట. ఐపీసీలో 2 ముసలములాళ్ళు 2 పొందారు ఆత్మ, 3వ మనిషి పొందలేదు. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఒక రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ మనిషి రైల్వే ట్రాక్ మీద మోహరించిందంట. నేను చెప్పిన మరలా మీరు చేయబాకండి తల్లి.
మీకు అన్నీ స్పీడ్ ఎక్కువ, తీసుకోవాల్సింది తీసుకోరు. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మ లేకపోతే మీ మనిషిని కాదంట నేను. స్తోత్రం ఆత్మని. ఈ ఇద్దరు ముసలమ్మలేమో, ముగ్గురు ముసలోలే నడిప్రాయం కలిగిన వాళ్ళు, ఇటు చేయి పట్టుకొని ఏటే ట్రైన్ వస్తుంది అక్కడ, పట్టాల మీద ఆహరించాం. ఈరోజు కాకపోతే రేపు రాడా ఏంటి పరిశుద్ధాత్మడం, చాలే రా అని ఇట్లా అయ్యారు. ఇంకొక ఆమె ఏమో ఇటు పట్టుకొని ఏటి చస్తావా ఏంటి, చస్తే నరకానికి వెళ్తాం, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళరంట. లేదా చెప్పలా మన పాస్టర్, చాలే స్తోత్రం రా అన్నది. ఏమేమో హల్లెలూయా రా, ఏమేమో స్తోత్రం రా. ఈ మధ్యలో గ్లోరీ నేను రాను, గ్లోరీ మీరు బోరి, గ్లోరీ మీరు బోరి. ఇదే అర్థమైందా? గ్లోరీ మీరు బోరి, స్తోత్రం వదలరా వీళ్ళ భాషలో. హల్లెలూయా అని ఏమా, ఆమేన్ అని ఏమే. ఈ లోపల ఏమి ఆత్మతో నింబడి ఏం భాషలో మాట్లాడింది, ఈ లోపల ఏం ఆత్మ ఉంది కదా ఏమోకే, ఏం ఆత్మ నింబడి ఏం భాషలో మాట్లాడింది. వీళ్ళిద్దరు ఇటు పట్టుకొని భాషలో మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఉన్న మీద కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. అన్య భాషలు మాట్లాడతారు. ట్రైన్ ట్రాక్ మీద ఏమంటే ముగ్గురు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కథ కాదు, నిజముగా జరిగిన విషయం. నాకు రాలేదు. ఎందుకు రాలేదు? రావాలి, పొందాలి. పరిశుద్ధాత్మ జలముల దగ్గర మీరు నాటబడాలి, కన్నీళ్ళ జలముల దగ్గర మీరు నాటబడాలి. 3 శుద్ధ జలముల దగ్గర మీరు నాటబడాలి. 4 చల్లని. ఆ 4టికి 4 అనుభవాలు చెప్పాను. 4టికి 4 అనుభవాలు చెప్పాను. చల్లని జలం అంటే ఒక శాంతికరమైన జీవితం, శుద్ధ జలం అంటే పరిశుద్ధత, కన్నీళ్ళ అనుభవం, పరిశుద్ధాత్మలో జీవించే ఒక సారమైన ఆత్మానుసారమైన జీవితం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వెట్ట కలిగిన, భయపడకుండా, చింతలు లేకుండా, సారము కలిగి, ఎప్పుడు ఫలభరితముగా మిమ్ములను మీ కుటుంబాలను, ముఖ్యముగా మీ ఆత్మీయ జీవితములను దేవుడు ఆ విధముగా మార్చునుగాక. ఉన్న చోట అందరూ లేచి నిలవబడి కొంచెం సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చల్లటి వాతావరణంలో చల్లని మాటలు మీరు మోసుకొచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ చల్లని జలముల ద్వారా ఒక్కొక్కరి ప్రాణాలు సేద తీరేటట్లుగా మీరు చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జలముల యొద్ద నాటబడిన వాడి యొక్క అనుభవాలు ఏంటో మీరు తెలియచేస్తూ వచ్చినందుకే స్తోత్రం తండ్రి. దయగల దేవా, మీరు చల్లని జలములుగా ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొద్ద మమ్మను నాటినందుకే స్తోత్రం తండ్రి. అగాధ జలముల దీవెనలు యోసేపు తల మీదకి వచ్చినట్లు ఈ మధ్యరాత్రి వేళ ఒక్కొక్కరి మీద జలముల దీవెనలు మీరు దయచేసినందుకే స్తోత్రం. దీవెనలు దయచేసినందుకే స్తోత్రం తండ్రి. శాంతికరమైన అనుభవాలు మీరు ప్రసాదించారు. ప్రాణములు, ఆత్మలు, శరీరంలో కల్మషమంతా కడగడానికి శుద్ధ జలములుగా ప్రభువా మీరు మా మధ్యలో పారినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరి హృదయంలో ప్రభా శుద్ధ జలమును ప్రభా మీరు ప్రవహింపచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి దోషం యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి అతిక్రమం యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడునుగాక. ప్రతి దోష వాక్య ప్రక్షాళన ద్వారా పవిత్రపరచబడునుగాక. మీరు పవిత్రపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఒక శుద్ధ హృదయాన్ని ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడ నుండి వెళుతున్న నీ ప్రజలు పవిత్ర హృదయులై ప్రభువా నిన్ను ఆరాధిస్తూ సేవిస్తూ సాగిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం
దయగల తండ్రి, ఆనాడు ఇర్మియా తల ఏ విధముగా జలమయముగా మార్చబడిందో, తన కళ్ళు కన్నీటి ఊటగా మారిందో, ఆ విధంగా కన్నీటి అనుభవంలో నాటబడే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. మా ప్రతి కన్నీటిని మీరు చూస్తున్నందుకే స్తోత్రం. కన్నీటి ప్రవక్తలుగా ఒక్కొక్కరు మీరు ప్రతిష్ఠిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. భారభరితమైన హృదయంతో రోధించి నీ సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసే ఓ అద్భుతమైన అనుభవాన్ని సంఘానికి, దైవ సేవకులకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. జీవ జలముల యొద్ద నాటబడే అనుభవాన్ని ప్రతి విశ్వాసికి మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అనుభవాలు, పరిశుద్ధాత్మ వరములు, కృపావరములు సంఘంలో క్రియ చేయనట్లు కార్యాలు చేయమని వేడుకుంటున్నాం. అనేకులు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తూ ఉంటే వేదనగా ఉంది ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ విశ్వసిస్తున్న ఒక్కొక్కరి కడుపుల నుండి జీవజల నదులు పారునుగాక, జీవజల నదులు ప్రవహింపచేయునుగాక, జీవజల నదులు పారునుగాక. ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం. మీరు మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. నిలిచి నీ మాటలు అందించిన మీ సేవకులను బట్టి మీకు వందనాలు ప్రభువా. మనకి ఇచ్చిన ఆత్మ ప్రత్యక్షత తండ్రి, వాక్య ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. సంఘమంతా ఉజ్జీవింపబడేటట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరూ నూతన పరుచుకునేటట్లుగా మీరు సహాయం చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. జలములో ఉన్న దీవెనల చేత ఒక్కొక్కరిని మీరు కప్పినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నా ప్రభువా, ఈ ఆశీర్వాదాలతో ప్రతి వారు సాగిపోనట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. కన్నీళ్లతో, వేదనతో నీ సన్నిధికి వచ్చిన వారందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నారు, బలపరిచారు. ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఈ మధ్యరాత్రి వేళ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరు మాతో ఉండి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కుడికి ఇప్పటి వరకు మీరు జరిగించినందుకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరికీ నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు.